Hello my dear friends, welcome to IACE. This is your Kiran sir. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. సో ఈరోజు మనం వీకెండ్ ముగించుకొని విజయవంతంగా మండే కదా ఈరోజు 24th సంబంధించినటువంటి 24 జూలైకి సంబంధించినటువంటి పేపర్లో వచ్చినటువంటి కంటెంట్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం ఎప్పట్లానే. ఈరోజు కొంచెం ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఎడిటోరియల్ ఓకే కంప్లీట్గా మనకి ఎకానమీ బేస్డ్. సో ఎకానమీ బేస్డ్ ఆర్టికల్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ వీటి మీద మనకి డైరెక్ట్గా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మీరు దయచేసి ఫోకస్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే రూట్ వర్డ్ ఆఫ్ ద డే అమ్మ, రివిజన్, ఎడిటోరియల్ ఆఫ్ అనాలిసిస్, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ. సో రూట్ వర్డ్ ఆఫ్ ద డేతో మనం సెషన్ని స్టార్ట్ చేద్దాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంచి ఆర్టికల్, చాలా మంచి విషయాల్ని కూడా మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ద్వారా క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయబోతున్నారో కూడా నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 8 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో 8 క్వశ్చన్స్ని దయచేసి మీరు ఎడిటోరియల్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత వాటి ఆన్సర్స్ని మీరు సొంతంగా ప్రయత్నించండి. ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైనంత ఈ సెషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని ఇప్పటివరకు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో రూట్ వర్డ్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఈరోజు రూట్ వర్డ్ కొన్ని వర్డ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే రైట్, డయాఫెనస్, డయలెక్ట్, డయాస్పోరా, డయాక్రోనిక్, డయాడెమ్. అంటే మీ అందరికీ కొన్ని వర్డ్స్ని చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది? సో సంథింగ్ ఈజ్ రిలేటెడ్ టు డయా కదా. సో డయా అనే రూట్ని ఉద్దేశించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇంతకీ డయా అంటే ఏంటి సార్ అనే మీకు ఫస్ట్ డౌట్ వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అక్రాస్. ఓకే, అక్రాస్ అనే మీనింగ్ మనకి డయా అనే రూట్ వర్డ్తో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే డయాతో ఉండే మిగతా వర్డ్స్ ఏవైతే ఉన్నాయో డయా అనే రూట్ వర్డ్తో అసోసియేటెడ్ అయినటువంటి వర్డ్స్ ఏంటి? డయాఫెనస్, డయాలెక్ట్, డయాస్పోరా, డయాక్రానిక్, డయాడెమ్. ఇవన్నీ మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మనం ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. డయాఫెనస్, ఓకే, ఇది యాడ్జెక్టివ్. డయాఫెనస్ అనేది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే చాలా క్లియర్గా అని చెప్పడం. ఓకే, ఒక క్లియర్గా సంథింగ్ ఓకే ఆఫ్ లైట్ షైనింగ్ అక్రాస్ ఆర్ త్రూ అ క్లియర్ మెటీరియల్. లైట్ షైనింగ్ across or through a clear material. సార్ ఇదేంటి సార్ క్లియర్గా చెప్పండి అని మీరు అడగచ్చు నాకు. సో క్లియర్గా సంథింగ్ ఈజ్ క్లియర్ అని చెప్పడాన్ని మనం డయాఫెనస్ అంటే ట్రాన్స్పరెంట్ అంటాం కదా. అంటే ఒకవైపు నుంచి చూస్తే ఇంకో వైపు కనబడటం. ఓకే, క్లియర్ మెటీరియల్. ఓకే, సో అక్కడ మనకి డయాఫనస్గా ఉందంటే అర్థం ఏంటి? ట్రాన్స్పరెంట్గా ఉంది. అవతల ఏదైనా మూయడానికి ప్రయత్నించినా కూడా మూస్తే ఏమవుతుంది? యూజువల్లీ వెన్ యూ క్లోజ్ సంథింగ్ అటువైపు ఏం జరుగుతుందో మనకు కనబడదు. బట్ డయాఫనస్ మెటీరియల్ అంటే యూ కెన్ సీ త్రూ ఇట్, అంటే ఇట్స్ వెరీ క్లియర్ అని అర్థం. స్పష్టంగా మీరు చూడొచ్చు, అంటే ట్రాన్స్పరెంట్ అని అనొచ్చు. సో డయాఫనస్ అనేది ఓయూఏ సఫిక్స్ కాబట్టి అది అడ్జెక్టివ్. ఇక్కడ డయా అనే రూట్ వర్డ్కి అక్రాస్ వచ్చిందా లేదా? సో అక్రాస్ ఆర్ త్రూ. ఓకే, తర్వాత డయలెక్ట్ అనే వర్డ్ వచ్చింది. ఇది మీ అందరికీ బాగా తెలుసు. డయలెక్ట్ అంటే ఏంటి? మాండలికం అంటాం కదా తెలుగులో. అంటే ఒక్కొక్క రీజన్ వాళ్ళు వాళ్ళ భాషలో ఒక రకమైనటువంటి వైవిధ్యం అనమాట. అంటే భాష సోర్స్ అదే తెలుగే. తెలుగులో మనకి తెలంగాణ మాండలికం ఉంటుంది, గోదావరి మాండలికం ఉంటుంది, కోస్తా మాండలికం ఉంటుంది. అదేవిధంగా మనం కిందకు వస్తే సౌత్కి వస్తే ఆంధ్రప్రదేశ్, ఓకే, సో రాయలసీమ మాండలికం. ఇవన్నీ ఏంటంటే యాక్సెంట్లో చిన్న డిఫరెన్సెస్ అనమాట. దాన్నే మనం డయాలెక్ట్ అంటాం. అంటే వేరియంట్ లాంగ్వేజ్ దట్ అలౌస్ ఏ స్పీకింగ్ అక్రాస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. వేరియంట్ లాంగ్వేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే లాంగ్వేజ్ సోర్స్ అదే, కానీ యాక్సెంట్లో మార్పు, పలికే విధానంలో మార్పు, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ వేరియంట్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, దట్ అలౌస్ అ స్పీకింగ్, that allows speaking across a person to another person. అంతేనా కదా? a person to another person అంటే ఒకే స్టేట్కి చెందిన ఇద్దరు పర్సన్స్ యొక్క మాండలికంలో డిఫరెన్స్. ఓకే,
ఒకతను తెలంగాణ మాండలికలో మాట్లాడుతాడు, మనకి అల్టిమేట్గా అర్థమవుతుంది. కానీ అతను పలికేటట్లు మన పలకం, మనం పలికేటట్లు వాళ్ళు పలకరు. బట్ వీ కెన్ కమ్యూనికేట్. అల్టిమేట్ లాంగ్వేజ్ అనేది సేమ్ కాబట్టి, లిపి అనేది సేమ్ కాబట్టి, బట్ ప్రొనౌన్సియేషన్లో కానీ, యాక్సెంట్లో కానీ, వాడే పదాల్లో కానీ కొంత వైవిధ్యం ఉంటుంది. సో దాన్నే మనం మాండలికం అంటాం తెలుగులో, దాన్నే ఇంగ్లీష్లో డయలెక్ట్ అంటాం. ఓకే, సో డయా ఇస్ అక్రాస్. ఓకే, ఒక స్టేట్లో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి, ఓకే, ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి ఆ వేరియన్స్ని మనం డయలెక్ట్ అంటాం. తర్వాత డయాస్పోరా, ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది ఎడిటోరియల్ సందర్భంలో, లేదంటే వొకాబులరీ నేర్చుకుంటున్నటువంటి సందర్భంలో. డయాస్పోరా అంటే ప్రవాసులు అనుకున్నాం. అయితే ప్రవాసులకి డయాకి ఈ రూట్ ఏదైతే మనం అక్రాస్ అనే మీనింగ్ వస్తుందో దానికి ఎలా సార్ రిఫ్లెక్ట్ అవుతుంది అనే డౌట్ మీలో రావచ్చు. ఓకే, స్కాటరింగ్ అక్రాస్ ద వరల్డ్ అనొచ్చు. ఓకే, ఏ స్కాటరింగ్ అక్రాస్ ద వరల్డ్ కదా. అయితే అక్రాస్ ద వరల్డ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, మన ఇండియన్స్ డిఫరెంట్ కంట్రీస్లో స్కాటర్ అయి ఉంటారు. ఓకే, ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్ ఉంటారు, చైనాలో ఇండియన్స్ ఉంటారు, యూఎస్లో ఉంటారు, కెనడాలో ఉంటారు, ఓకే, దుబాయ్ ఇట్లాంటి దేశాల్లో కూడా స్కాటర్ అయి ఉండడం అంటే మన దేశంలో ఉండకుండా వేరే వేరే ప్రాంతాల్లో ఇండియన్ ఆరిజిన్ పీపుల్ స్కాటర్డ్ అక్రాస్ ద వరల్డ్. అక్రాస్ చూసారా. సో దట్ ఈజ్ యువర్ డయా. ఓకే, సో డయాలో మనకి అక్రాస్ అనే మీనింగ్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో దట్ ఈజ్ అబౌట్ యువర్ డయాస్పోరా. తర్వాత డయాక్రోనిక్ అన్నాడు, మీ అందరికీ బాగా తెలుసు. క్రోన్, CHRON, క్రోనా ఈజ్ రిఫర్స్ టు టైం అనమాట. ఓకే, క్రొనాలజీ అంటాం కదా. క్రొనాలజీ అంటే ఏంటి? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, ఇంటర్వెల్స్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, టైం పరంగా. ఓకే, దాన్నే మనం క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. 1947, 1948, 1950 అలా ఒక క్రమంగా జరిగే ఈవెంట్స్ యొక్క క్రమాన్నే మనం క్రొనాలజీ అంటాం. సో క్రోనో రిఫర్స్ టు టైం. అయితే డయా అన్నది అక్రాస్, మరి డయాక్రోనిక్ అంటే మీనింగ్ ఏంటి సార్ అని మీరు అడగచ్చు. సో ఆఫ్ గోయింగ్ అక్రాస్ టైం. ఓకే, అక్రాస్ టైం వెళ్ళడాన్ని మనం ఏమంటాం? సో డయాక్రోనిక్ అంటాం. ఓకే, టైం, క్రోనో ఇస్ టైం అండ్ అక్రాస్ డయా. ఓకే, సో డయాడెమ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డయాడెమ్. సో సార్ డయాడెమ్ అంటే ఏంటి సార్ అంటే, అది జనరల్గా ఒక రూలర్ హెడ్. ఓకే, ఏ క్రౌన్. క్రౌన్ అంటే ఏంటమ్మా? కిరీటం అంటాం కదా. సో కిరీటాన్ని మనం క్రౌన్ అంటాం కదా. వర్న్ అక్రాస్, వర్న్ అక్రాస్ రూలర్స్ హెడ్ అన్నమాట. ఓకే, కింగ్ హెడ్ చుట్టూ ఉండేటువంటి ఓకే ఆ కిరీటాన్ని మనం డయాడెమ్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ అక్రాస్ అనే మీనింగ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది డయాని యూజ్ చేసుకొని. సో ఒక రూట్ మీద మనం ఎట్లా నేర్చుకోవచ్చు, మిగతా వర్డ్స్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అన్నది మనకి అర్థం అవ్వడానికి ఈ వర్డ్స్ మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇందులో డయలెక్ట్ మీకు బాగా తెలుసు. డయాఫనస్ అనే వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. డయాస్పోరా. ఓకే, ఈ మూడు చాలా ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ వర్డ్స్. డయాడెమ్, డయాక్రోనిక్ అన్నది అప్పుడప్పుడు లెస్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్, బట్ దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద రూట్ వర్డ్ డయా. డయా ఈజ్ అక్రాస్ ఆర్ త్రూ. ఓకే, త్రూ అనే మీనింగ్ కూడా వస్తుంది, అక్రాస్ ఆర్ త్రూ కదా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ డయా. డయా అనే రూట్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. సో అవన్నీ నోట్స్లో రాసుకొని రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా వర్డ్స్ మీకు డయాతో తెలిసినవి ఉంటే మీరు అవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీలో చాలామంది సీరియస్గా లేరు, ఎందుకంటే మీకు ఎగ్జామ్ యొక్క సీరియస్నెస్ కానీ ఎగ్జామ్స్ రాస్తే కానీ అర్థం కాదు. ఈ కంటెంట్ ఏదైతే మనం పెడుతున్నామో మనకి కంప్లీట్గా తెలుగు ఛానల్స్లో ఎవ్వరు కూడా పెట్టట్లేదు. సో మనం ఎందుకు ఎఫర్ట్స్ పెడుతున్నాం అంటే అందరికీ క్వాలిటీ కంటెంట్ అందాలి. ఓకే, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళ టైం తగ్గాలి. ఎస్పెషల్లీ ప్రాబ్లం ఏంటంటే 2-3 అటెంప్ట్స్ అయ్యాక కానీ దీని యొక్క సీరియస్నెస్ తెలియదు అనమాట. ఓకే, చిన్న చిన్న షార్ట్స్ చూసేసి చిన్న చిన్న ఓకే అంత డెప్త్ లేని కంటెంట్ని చూసి మనం ఏంటంటే ఇదే సబ్జెక్ట్ ఏమో అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనం పేపర్ రాస్తే కానీ తెలియదు పేపర్ యొక్క క్వాలిటీ ఏంటి, పేపర్ యొక్క అడిగే విధానం ఏంటి అన్నది. సో దాన్ని మనం అర్థం చేసుకునే ముందే కొంచెం అలర్ట్ అయ్యి ఓకే ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ ఉన్న యాస్పిరెంట్స్ కానీ ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది సబ్జెక్ట్ అంటే ఏంటి. ఓకే, అప్పుడు మీరు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ మీరే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి. మీకు జాబ్ అవసరం, మీ ఫ్యామిలీకి మీ అండ అవసరం కదా. సో ఎవరో వచ్చి మీకు అండ ఇవ్వరు కదా.
సో అల్టిమేట్గా మీరే సక్సెస్ఫుల్ అవ్వాలి, మీరే మీ ఫ్యామిలీకి నిలబడాలి. సో అందుకే క్వాలిటీ కంటెంట్ని మీకోసం అందిస్తున్నందుకు మీరు దయచేసి దాన్ని సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ప్లీజ్ బీ సీరియస్, అటెంటివ్గా ఉండండి, విషయాలు నేర్చుకోండి, బాగా ఇంప్రూవ్ అవ్వండి. ఓకే, సో ఇటువంటి ఛాన్స్ ఓపెన్గా మీకు మిగతా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వదు. ఓకే, IACE is putting its best efforts to cater to the నీడ్స్, ఎగ్జామ్ నీడ్స్ కోసం మనం ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జామ్ నీడ్స్ మీరు ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి, దయచేసి దాని మీద మీరు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఎనీవేస్ మనం నెక్స్ట్ మన డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈజ్ యువర్ రివిజన్ వొకాబులరీ. అయితే మనం సాటర్డే రోజు నేర్చుకున్నటువంటి వొకాబులరీకి సంబంధించినటువంటి వొకాబులరీని ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో మన దగ్గర 10 వర్డ్స్ ఉన్నాయి. ఆ 10 వర్డ్స్కి సంబంధించినటువంటి రివిజన్ ఏదైతే ఉందో అది మనం చేద్దాం. సో ఎవరైతే వీడియోని ఆల్రెడీ వాచ్ చేసి ఉంటారో వాళ్ళు దయచేసి వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, సో ఒక్కొక్క వర్డ్ నేను చూసి చదివి వాటి యొక్క మీనింగ్స్ అనేది నేను మ్యాచ్ చేస్తాను. సో ఎడిటోరియల్ మనం చదువుకునేటప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ మన మీనింగ్స్ని కాంటెక్స్తో పాటు చెప్పేస్తున్నా, సెపరేట్గా దాన్ని ఆగి ఇది దాని మీనింగ్ అని చెప్పట్లేదు కదా. సో ఈ రివిజన్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే నేర్చుకున్నంతా ఒకసారి రీకాల్ చేసినట్టుగా ఉంటుంది, మీకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. క్లియర్? సో ఇవన్నీ నోట్స్లో మీరు అప్డేట్ చేసుకోండి. సో హీనస్ అన్నాడు కదా, హీనస్ అనేది OUS కాబట్టి ఇది యాడ్జెక్టివ్. అయితే ఇది నెగిటివా పాజిటివా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. హీనస్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరాలు, ఓకే, క్రైమ్ అని చెప్పే సందర్భంలో మనం వాడే పదం. భయంకరమైన, హీనమైన, చాలా జుగుప్స కలిగించే అని అంటాం కదా తెలుగులో. దట్ ఈజ్ హీనస్ క్రైమ్. ఓకే, చాలా సీరియస్గా అని చెప్పడం. ఓకే, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో, అంటే క్రైమ్ అని వాడే సందర్భంలో వాడే యాడ్జెక్టివ్ హీనస్. ఓకే, సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏ స్టేట్మెంట్ అవుతుందమ్మా? స్టేట్మెంట్ D చూడండి. ఎస్పెషలీ ఆఫ్ ఎ క్రైమ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆర్ ఈవిల్. చూసారా, ఎస్పెషలీ ఆఫ్ ఎ క్రైమ్ అన్నాడు, అందుకే హీనస్ యాక్ట్ అంటాం, హీనస్ క్రైమ్ అంటాం. ఓకే, భయంకరమైన, దారుణమైన అంటాం. సో దట్ ఈస్, దారుణం ఈజ్ నథింగ్ బట్ యువర్ హీనస్. తర్వాత ఇండైట్మెంట్, MENT కదా, సో ఖచ్చితంగా అది N అవుతుంది, నౌన్ అవుతుంది. అయితే ఈ ఇండైట్మెంట్కి సంబంధించినటువంటి మీనింగ్ ఏమైండొచ్చు? స్టేట్మెంట్ F చూడండి అమ్మా. సంథింగ్ షోస్ అ పాలసీ, సిస్టమ్, సొసైటీ ఎట్సెట్రా ఈస్ బ్యాడ్ ఆర్ రాంగ్. ఏదైతే విమర్శ చేయడం, ఆ పాలసీ కావచ్చు, ఒక సిస్టంలో ఉండే ప్రాబ్లమ్ని మనం తప్పు అని కానీ రాంగ్ అని కానీ చెప్పడాన్ని మనం ఇండైట్మెంట్, చీవాట్లు అంటాం కదా. సో చీవాట్లు పెట్టడం, అక్షింతలు వేసింది కోర్ట్ అంటారు కదా. సో దట్ ఈజ్ యువర్ ఇండైట్మెంట్. ఓకే, సో మణిపూర్ వైలెన్స్ నేపథ్యంలో మనం ఈ వర్డ్ని నేర్చుకోవడం జరిగింది. సో చూడని వాళ్ళు దయచేసి వెనక్కి వెళ్తే మీకు ఎడిటోరియల్లో ఈ వర్డ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది మనకి ఎడిటోరియల్లో చదువుకునేటప్పుడు, నేర్చుకునేటప్పుడు వెన్ వీ కమ్ అక్రాస్ దిస్ వర్డ్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. సో ఇండైట్మెంట్ అంటే అదనమాట. సో చార్జ్ ఒక రకంగా, ఓకే, బ్యాడ్ అని రాంగ్ అని చెప్పడం, సిస్టంలో కానీ, పాలసీలో కానీ, సొసైటీలో కానీ, సమాజంలో కానీ, దట్ ఈస్ ఇండైట్మెంట్. ఓకే, F విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత పర్పట్రేటర్, ఇది ఒక కామన్ నౌన్ కదమ్మా. అంటే ఎవరైతే నేరాన్ని చేస్తాడో వాడిని మనం పెర్పెట్రేటర్ అంటాం. ఓకే, హూ కమిట్స్ ఎ క్రైమ్. నిందితుడు అంటే ఆరోపణ చేయడం కాదు, అతను చేసి ఉండడం, ఆ తప్పుని చేసి ఉండడం. ఓకే, సో హీ ఈస్ కాల్డ్ అ పర్పట్రేటర్. అయితే ఇందులో ఏదవుతుందమ్మా? అ పర్సన్ హూ క్యారీస్ అవుట్, పర్సన్ కదా, వీఆర్ రిఫరింగ్ టు అ పర్సన్ కదా, హార్మ్ఫుల్, ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్ యాక్ట్. ఓకే, అనైతికమైనటువంటి చర్య, అనైతిక చర్య కావచ్చు, ఇల్లీగల్ యాక్ట్ కావచ్చు, ఎవరికైనా ఇబ్బంది కలిగించే చర్య, హార్మ్ఫుల్. ఓకే, సో హీ సెట్ టు బి అ పర్పట్రేటర్. కాన్స్పిక్యూయస్, ఓకే, ఇది యాడ్జెక్టివ్ అమ్మా. కాన్స్పిక్యూయస్ మీన్స్ సంథింగ్ విచ్ క్లియర్లీ విజిబుల్, అంటే చాలా క్లియర్గా కనిపించేదాన్ని మనం కాన్స్పిక్యూయస్ అంటాం. ఇట్స్ వెరీ కాన్స్పిక్యూయస్ అంటే ఇట్స్ వెరీ క్లియర్ అని చెప్పడం. ఓకే, సో అది క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పే సందర్భంలో కాన్స్పిక్యూయస్ అనే వర్డ్ని వాడతాం. కాన్స్పిక్విటీ అనేది నౌన్ అవుతుంది, కాన్స్పిక్యూయస్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో క్లియర్లీ విజిబుల్ అని చూసారా, స్టేట్మెంట్ J. సో క్లియర్లీ విజిబుల్ ఇస్ నథింగ్ బట్ యువర్ కాన్స్పిక్యూయస్. నార్మల్లీ, నార్మల్లీ కాదు, ఇది నార్మల్సీ. ఓకే, నార్మల్సీ అంటే యథాస్థితికి చేరుకోవడం. ఎప్పుడైనా ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి అది దాని యథాస్థాయికి చేరుకోవటాన్ని మనం నార్మల్సీ రిస్టోర్ అయింది అంటాం.
అంటే ఎక్కడైనా వైలెన్స్ జరిగినప్పుడు, హింస జరిగినప్పుడు తిరిగి యథాస్థాయికి చేరుకోవడం, అంటే నార్మల్సీ అంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ స్టేట్, దాన్నే మనం నార్మల్సీ అంటాం. ఓకే, అది నౌన్ అవుతుందమ్మా, ఎందుకంటే నార్మల్ అన్నది యాడ్జెక్టివ్, మీ అందరికీ బాగా తెలుసు. నార్మల్సీ అన్నది నౌన్, నార్మల్లీ ఈజ్ యాడ్వర్బ్. ఓకే, సో నార్మల్లీ ఈజ్ యువర్ యాడ్వర్బ్, నార్మల్ అన్నది యాడ్జెక్టివ్, నార్మల్సీ అన్నది నౌన్. ఓకే, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ నార్మల్. ఓకే, అంటే ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ప్రశాంతంగా యథాస్థాయిలో ఉండడాన్ని మనం నార్మల్ అంటాం. సో హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. తర్వాత స్టింగింగ్, ఇది కూడా మనం నేర్చుకున్నాం. స్టింగింగ్ అంటే ఏంటి? స్టింగ్ అంటే ఏంటి? జనరల్గా స్టింగ్ అంటే బైట్ కదా, కాటు అంటాం కదా, స్నేక్ ఆర్ టేల్ కావచ్చు, స్కార్పియన్ స్టింగ్ అంటాం కదా. సో స్టింగ్ ఈజ్ సంథింగ్ ఈజ్ ఒక బైట్ అనొచ్చు. ఓకే, కాటు అంటాం కదా. సో స్టింగింగ్ అనేది మనం నెగటివ్ కాంటెక్స్లో వాడే పదం. ఓకే, అంటే చాలా హార్ష్గా కానీ చాలా క్రూయల్గా ఉంది. ఓకే, చాలా క్రూయల్ అని చెప్పడం కానీ హార్ష్ అని చెప్పేటప్పుడు స్టింగింగ్ అని వాడతాం, ఎస్పెషల్లీ ఒకరిని క్రిటిసైజ్ చేసేటప్పుడు. ఓకే, దాన్నే మనం హార్ష్ ఆర్ క్రూయల్ అంటే బీ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. తర్వాత వెయిన్, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ కదా. సో వెయిన్ అనే ఒక ఫ్రేజల్ వర్బ్ని మనం నేర్చుకోవడం జరిగింది ఎడిటోరియల్ అనాలిసిస్లో. సో ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ని కానీ ఓకే ఒక కామెంట్ని మనం యాడ్ చేయటం, అంటే దానికి ప్రతిస్పందించడం. ఓకే, వెయ్ ఇన్ ఆన్ అని వచ్చింది మనకి ఎడిటోరియల్లో. సో వెయ్ ఇన్ ఆన్ అంటే అర్థం ఏంటంటే ఒకరి అడ్వైస్ కానీ ప్లాన్ కానీ డిస్కషన్కి కానీ ఓకే, సో మనం మన యొక్క ఒపీనియన్ని కానీ యాడ్ చేయడం, కమెంట్ని కానీ యాడ్ చేయడం. ఓకే, యాడింగ్ వన్స్ అడ్వైజ్ ఆర్ కమెంట్స్, మన అడ్వైస్ కానీ దాని మీద ప్రతిస్పందించడం, ఒక ప్లాన్ మీద కానీ ఓకే డెసిషన్ మీద కానీ ఆర్ డిస్కషన్లో మన యొక్క ఒపీనియన్ని షేర్ చేసుకోవటం. ఓకే, సో దానికి మీరు కౌంటర్ అంటే మీరు చెప్పడం, ప్రతిస్పందించడం. ఓకే, కమెంట్ ఇవ్వడం, కమెంట్ చేయడం, దాన్ని మనం వెయిన్ ఆన్ అంటాం. సో ఐ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. తర్వాత గల్ఫ్. గల్ఫ్ అంటే మనకి తెలుసు బాగా, ఏంటది? అగాధం అనుకున్నాం కదా. సో దేర్ ఈజ్ ఎ సెపరేషన్. గల్ఫ్ అంటే జనరల్గా ఓకే 3 sides ల్యాండ్ ఉంటే దాన్ని మనం గల్ఫ్ అంటాం. ఓకే, 1 side వాటర్ ఉండి 3 side ల్యాండ్ ఉంటే దాన్ని మనం గల్ఫ్ అంటాం. ఓకే, సో బట్ ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి సందర్భంలో ఎడిటోరియల్ అనాలిసిస్లో గల్ఫ్ అంటే ఒక రకమైనటువంటి అగాధం, ఒక సెపరేషన్, ఓకే ఒక వేర్పాటు అని చెప్పడం జరిగింది. ఓకే, చూసారా, an ఇంపార్టెంట్ డిఫరెన్స్, వ్యత్యాసం. ఓకే, ఒపీనియన్స్లో కానీ ఇద్దరు సిచ్యువేషన్స్, ఓకే ఒక గ్రూప్స్ కానీ 2 groups కానీ ఇద్దరు మనుషుల మధ్య వచ్చేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అగాధం అంటాం కదా. సో వారిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ భేదాభిప్రాయాన్ని మనం గల్ఫ్ అంటాం. సి విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. ఓకే, టౌటెడ్, సంథింగ్ టౌటెడ్ అంటే బాగా ప్రచారం చేయబడింది. ఓకే, అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, కానీ ప్రచారంలో మాత్రం చాలా బాగా ప్రచారం చేయబడింది అని చెప్పేటప్పుడు మనం సంథింగ్ ఈజ్ టౌటెడ్ అంటాం. అంటే అందరిలో బాగా ప్రాచుర్యం పొందింది, ప్రచారం చేయబడింది అని చెప్పే సందర్భంలో టౌటెడ్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, సో టౌటెడ్ అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుందమ్మా? టు రిపీటెడ్లీ ట్రై టు పర్సుయేడ్ ఓకే పీపుల్ టు బై యువర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇది చాలా బాగుంటుంది, చాలా మంచి ఎఫెక్ట్స్ వస్తాయి అంటే ఏదో ఒకటిలా చెప్పి మిమ్మల్ని పర్సుయేట్ చేసి రిపీటెడ్గా ఓకే దాని మీద అల్టిమేట్గా దాన్ని మీరు కొనేలా చేయడం, దట్ ఈజ్ యువర్ టౌటెడ్. అయితే కొనడానికి మాత్రమేనా సార్ ఇది వాడతారు అంటే లేదు, ఏదైనా బాగా పాపులరైజ్ చేయడం, ఓకే ప్రచారాన్ని బాగా దానికోసం నిరంతరంగా ప్రచారం చేయడాన్ని మనం టౌటెడ్ అంటాం. ఓకే, సో జీ విల్ బి ద కరెక్ట్ మీనింగ్. లోత్ అన్నాడు, ఇది యాడ్జెక్టివ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, కన్ఫ్యూజింగ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ అనొచ్చు. లోత్, LOATH, లోత్, ఈ రెండు కూడా మనకి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది, ఇది వర్బ్ అవుతుంది. ఓకే, ఈ రెండు మనకి స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్లో ఎలానో తేడా ఉంది కానీ అయితే హోమోనిమ్స్ అవ్వవు, కాకపోతే హోమోఫోన్స్ అవుతాయి. అంటే వర్డ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ సౌండ్, సిమిలర్ సౌండింగ్ వర్డ్స్. లోత్, లోత్ రెండు కూడా ఒకేలా ప్రొనౌన్సియేట్ చేస్తాం. అయితే తేడా ఏంటంటే ఇది యాడ్జెక్టివ్, లోత్ అంటే హేట్ అమ్మ, హేట్ అనేది వర్బ్, ఈ లోత్ అనేది అన్విల్లింగ్ అంటే మీకు ఇష్టం లేకపోవడం. ఓకే, వెన్ యు ఆర్ అన్విల్లింగ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ లోత్. చూసారా,
ఇక్కడ రిలక్టెంట్ అనే పదం వచ్చింది చూసారా, రిలక్టెంట్ అన్నా అన్విల్లింగ్ అన్నా సేమ్. అంటే వెన్ యూఆర్ నాట్, మీకు ఇష్టం లేకపోవడం అది చేయటం, దట్ ఈస్ కాల్డ్. విల్లింగ్ అంటే ఏంటి, మీకు ఇష్టం ఉండటం. అన్విల్లింగ్ అంటే మీకు ఇష్టం లేకపోవడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రివిజన్ వొకాబులరీ. సో ఎవరైతే వీడియోని పాజ్ చేసుకున్నారో మరొకసారి చెక్ చేసుకోండి, ఎక్కడెక్కడ రైట్ అయ్యే రాంగ్ అయినవన్నీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. సెంటెన్సెస్ అనేవి మీ ఓన్గా మీరు ఫామ్ చేసుకోండి. కావాలంటే కమెంట్ సెక్షన్లో కూడా మీరు ఈ వర్డ్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. అది మీకు చాలా వాల్యూని యాడ్ చేస్తుంది. ఎవరు మీకు చెప్పరు, మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, ఓన్లీ వినేస్తేనే మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్ అమ్మా. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే వినడం ఎంత అవసరమో దాని మీద మీరు చేయాల్సినటువంటి ఎఫర్ట్స్, పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను చెప్తా. ఓకే, సో మీకు అందిస్తున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్కి కొంచెం ఎక్స్టెన్షన్, కొంచెం ఎక్స్ట్రాగా మీరు పనిచేయండి, అప్పుడు మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి ఖచ్చితంగా. ఓకే, తర్వాత చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎడిటోరియల్ కొంచెం ఇబ్బంది పెట్టేలా అనిపిస్తుంది ఎవరికైతే బేసిక్స్లో ఉంటారో వాళ్ళకి. చాలా కొత్త టర్మ్స్ కనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే ఇది ఎకానమీ డ్రివెన్ ఆర్టికల్ అనమాట. సో ఎకానమీకి రిలేటెడ్ ఆర్టికల్స్ ఎప్పుడైనా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎందుకంటే అవి యాజ్ ఇట్ ఈస్గా మనకి పేపర్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, సో దాని మీద కొంచెం మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఏమైనా కావాలన్నా మీరు గూగుల్ చేసైనా వాటి యొక్క డెప్త్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనం వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ట్రై చేస్తాం. ప్యూర్ జిఎస్ టాపిక్ అనమాట. సో ఎకానమీని బేస్ చేసుకొని చెప్పాలంటే చాలా టైం ఎక్కువ కన్జ్యూమ్ కూడా అవుతుంది. సో మనం చాలా వరకు ఒక ఓవర్ వ్యూని తీసుకుంటూ రీడింగ్ కాంప్రిహెన్షన్ మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఓకే, సో డౌన్ హిల్ డ్రైవింగ్ అంటున్నాడు. ఓకే, డౌన్ హిల్ డ్రైవింగ్ అంటే అర్థం ఏంటి అక్కడ? ఓకే, కిందకి ఏదో మనం ప్రయాణిస్తున్నాం. డౌన్ హిల్ డ్రైవింగ్ అంటే అది ఈజీ అనుకుంటున్నారా? సార్ చాలా ఈజీ కదా సార్, మనం ఏం బ్రేక్స్ ఏమి అప్లై యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన పని లేదు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోద్దని. బట్ ప్రమాదం జరిగే అవకాశం కూడా డౌన్ హిల్ డ్రైవింగ్లోనే ఉంటుంది. ఎందుకంటే కంట్రోల్ ఉండదు కదా. సో కంట్రోల్లో పెట్టుకుంటూ నడపడమే కొంచెం క్లిష్టతరమైనటువంటి ఇది. అయితే ఆ డౌన్ హిల్ డ్రైవింగ్ అనేది ఎందుకు వాడబోతున్నాం, ఏ కాంటెక్స్ట్లో వాడబోతున్నాం అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ష్రింకింగ్ ట్రేడ్ వాల్యూమ్స్ అన్నాడు. ష్రింకింగ్ అంటే ఏంటమ్మా? కాంట్రాక్ట్ అని అంటాం కదా, కాంట్రాక్ట్ అన్నా ష్రింక్ అన్నా ఒకటే మీనింగ్. ఓకే, సంకోచించడం అంటే బాగా తగ్గిపోవటం. ష్రింక్ అవ్వడం అంటే ఏంటి? కుదించటం, తగ్గిపోవటం. ఓకే, వాల్యూమ్. ఓకే, ట్రేడ్ అంటే అక్కడ అర్థం ఏంటి? బిజినెస్. ఓకే, ట్రేడ్ వాణిజ్యం కదా, వ్యాపారం. వాల్యూమ్స్ పోజ్ అ రిస్క్ ఫర్ దిస్ ఇయర్స్ గ్రోత్ హోప్స్. ఈ ఇయర్లో మనకు రావాల్సినటువంటి గ్రోత్ ఏవైతే హోప్స్ ఉన్నాయో మనకి, సో దానికి అదే ఒక రిస్క్. ఓకే, అయితే ఈ ట్రేడ్ వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి అన్నమాట. ఈ తగ్గిపోవడం వల్ల మనం ఏదైతే గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, హోప్ చేస్తున్నామో, దానికి అదొక రిస్క్ని పోజ్ చేస్తుంది. ఓకే, అంటే అంటే మనం ఏదైతే హోప్ చేస్తున్నామో ఇయర్ గ్రోత్ వస్తుందని, దానికి అది గొడ్డలు పెట్టు అయ్యే అవకాశం ఉంది. దేనివల్ల గొడ్డలు పెట్టు? బికాస్ ట్రేడ్ వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ట్రేడ్ అంటే బేసిక్గా ఏంటమ్మా? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. సో మన కంట్రీ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కావచ్చు, మనం కంట్రీకి తెచ్చుకునేటువంటి ఇంపోర్ట్స్ కావచ్చు, వీటిల్నే మనం ట్రేడ్ అంటాం కదా. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్, సర్వీసెస్ రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి కదా. సో దట్ ఈజ్ యువర్ ట్రేడ్. ఓకే, సో కొన్ని కొత్త వర్డ్స్ వస్తాయి. కొత్తగా అసలు చదవని వాళ్ళు ఒకసారి ఆర్టికల్ని చదివి అప్పుడు చూస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఫస్ట్ చదివే ప్రయత్నం చేయండి. చదివిన తర్వాత మీకు ఎక్కడెక్కడ అర్థం కావట్లేదో అక్కడ మీరు కనెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఓకే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. చూద్దామమ్మా. సో ఏమంటున్నాడో చూద్దాం. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ని కొంచెం జూమ్ చేద్దాం. విల్ దట్ బి ఓకే అమ్మా? ఇంకొంచెం మినిమైజ్ చేద్దాం. రైట్, ఇది సరిపోతుంది. ఓకే, కొంచెం వీడియోని పాజ్ చేసుకోండి అమ్మా, చదవండి. చదివిన తర్వాత మనం డిస్కషన్లో ఒకసారి భాగం కండి. ఆఫ్టర్ హిట్టింగ్ అ రికార్డ్ $775 billion ఇన్ 2022 to 2023, ఇది ఫిస్కల్ ఇయర్ 2022 మార్చ్ నుంచి 2023 ఓకే ఏప్రిల్ మన ఫిస్కల్ ఇయర్ అంటాం కదా. సో దట్ స్టార్ట్స్ ఓకే. సో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ ఎండ్ అవుతుంది కదా.
సో దట్ ఈజ్ యువర్ ఫిస్కల్ ఇయర్. అయితే ఎంత హిట్ అయింది 2022-23, ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయింది 23, అంటే 24 వరకు ఫిస్కల్ ఇయర్, అంటే 23 వరకు జరిగిపోయింది ఆల్రెడీ, 22 నుంచి స్టార్ట్ అయ్యి 23తో. సో అప్పుడు నమోదైనటువంటి రికార్డ్ ఏంటి, $775 బిలియన్ అన్నది మన ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఆఫ్ టు అ రాకీ స్టార్ట్ దిస్ ఇయర్. అయితే లాస్ట్ టైం ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి అంతా బాలేదు. రాకీ స్టార్ట్ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ROCKY అంటే కొంచెం అన్స్టడీ అంటాం. ఓకే, రాకీ అంటే అర్థం ఏంటమ్మా, రాకీ బాయ్ కదమ్మా, KGFలో రాకీ బాయ్ అనుకుంటున్నారా, కాదు. సో రాకీ అనేది ఒక యాడ్జెక్టివ్. రాకీ స్టార్ట్ అంటే చాలా ఇబ్బందికరంగా ప్రారంభమైంది. ఓకే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ అయితే మంచి రికార్డ్ వచ్చింది, $775 బిలియన్ ట్రేడ్ జరిగింది మనకి. కానీ ఈసారి ఎక్స్పోర్ట్స్ ఏమైంది, కొంచెం ఈ ఇయర్ కొంచెం బాగా ఇబ్బందికరంగా మొదలయ్యింది. అవుట్ బౌండ్ షిప్మెంట్స్ ఆఫ్ గూడ్స్ that had crossed $450 billion last year have contracted 15.1% through the April to June 2023 quarter. క్వార్టర్ అంటే త్రైమాసికం అంటాం. ఓకే, 3 months, ప్రతి 3 monthsకి ఒక్కొక్క క్వార్టర్ కదా. సో 3 months మొత్తం 4 ఇన్స్టాల్మెంట్స్లో మనకి 12 months. సో 2023 చూసారా, ఏప్రిల్ నుంచి జూన్ 3 months కదా, ఏప్రిల్ మే జూన్. ఆ ఏప్రిల్ మే జూన్ క్వార్టర్కి సంబంధించి 2023కి సంబంధించి ఏం జరిగింది, కాంట్రాక్ట్ అయిపోయింది. ఏంటమ్మా, అవుట్ బౌండ్ షిప్మెంట్స్ అంటే ఎక్స్పోర్ట్స్. అవుట్ బౌండ్ అంటే అర్థం ఏంటి, అవుట్ అంటే ఏంటి, బయటికి వెళ్ళే గూడ్స్, అంటే మనకి షిప్మెంట్ బయటికి వెళ్ళేదంటే ఏంటి, ఎక్స్పోర్ట్స్ కదా. సో గూడ్స్ గురించి అంటున్నాడు, అంటే మనకి సర్వీసెస్ ఉంటాయి, గూడ్స్ ఉంటాయి. సో గూడ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఫిజికల్గా టచ్ చేయగలిగేవి గూడ్స్. సర్వీసెస్ అంటే విచ్ యూ కెనాట్, ఇంటాంజిబుల్ అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ ఏంటి, సర్వీస్. గూడ్స్ అన్నవి టాంజిబుల్. ఓకే, సో గూడ్స్కి సంబంధించినటువంటివి $450 బిలియన్ క్రాస్ అయింది లాస్ట్ ఇయర్. అయితే ఈ ఏప్రిల్ జూన్ క్వార్టర్కి అదేంటైంది, 15.1% ష్రింక్ అయిపోయింది అని చెప్తున్నాడు. జూన్స్ ప్రొవిజనల్ ఎక్స్పోర్ట్ టాలీ అంటే నెంబర్ అక్కడ. ఓకే, జస్ట్ షై ఆఫ్ $33 బిలియన్. ఓకే, కేవలం మన జూన్ యొక్క ప్రొవిజనల్ అంటే ఏంటి, తాత్కాలికం. సో అక్కడ ఎక్స్పోర్ట్ నెంబర్స్ మనకు ఎంత ఎక్స్పోర్ట్ అయిందో ఆ నెంబర్ని చూసుకుంటే కనుక జస్ట్ షై అంటున్నాడు, జస్ట్ షై ఆఫ్. ఎప్పుడైనా మీకు షై ఆఫ్ అనే టర్మ్ కనిపిస్తే దాని అర్థం ఏంటంటే తగ్గింది, అంటే ఆల్మోస్ట్ నియర్ టు దట్ అని. షై ఆఫ్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు దట్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ దట్ వన్ అని. ఓకే, అంటే $33 బిలియన్ దగ్గరలో ఉంది, కొంచెం దగ్గర వరకు వెళ్ళి ఆగింది అని అర్థం. ఏదమ్మా, ఎక్స్పోర్ట్ టాలీ ఏ మంత్కి సంబంధించి, జూన్కి సంబంధించి. ఇవన్నీ స్టాటిస్టిక్స్, ఏ మంత్ ఎంత కాంట్రాక్ట్ అయింది, ఎంత పర్సంటేజు, ఎంత, ఇదంతా డేటా అనమాట. ఎక్కువ మనకి ఎకానమీ అంతా ఏంటి, కంపారిజన్ కదా, లాస్ట్ మంత్లో లాస్ట్ ఇయర్లో. సో ప్రతిదీ కంపారిజన్స్, ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఎంత, అప్పుడే కదా మనం అనాలిసిస్ చేయగలం. అంటే మనం గ్రోత్ వైపు వెళ్తున్నామా, డిక్లైన్ వైపు వెళ్తున్నామా అన్నది మనకి ఎలా అర్థమవుతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ డేటా. సో ఎకానమీ వచ్చిందంటే మనకి టర్మ్స్ మీద అవగాహన ఉండాలి, అట్ ది సేమ్ టైం ఏది ఎప్పుడు ఏ మంత్ ఎక్కడ జరుగుతుందన్నది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాటి మీద మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. మనం జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవట్లేదు, ఓకే, ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రహెన్షన్ బేస్ చేసుకొని నేర్చుకుంటున్నాం. కాబట్టి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయనే దాని మీద మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఎక్స్పోర్ట్ టాలీ ఏదైతే ఉందో వాజ్ ద లోయెస్ట్ అంటున్నాడు, లోయెస్ట్ ఫిగర్ ఇన్ 8 months అండ్ రిఫ్లెక్టెడ్ ఏ 22% డ్రాప్ ఇయర్ ఆన్ ఇయర్ అన్నాడు. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చినటువంటి ఆ మార్పు ఏదైతే ఉందో ఎంత ష్రింక్ అయిందమ్మా, 22% డ్రాప్ అయింది, 22% తగ్గిపోయిందన్నమాట ఎక్స్పోర్ట్స్. ఓకే, అయితే ఆ నమోదైనటువంటి ఆ ఫిగర్ టాలీ ఏదైతే ఉందో అది 8 monthsలో లోయెస్ట్ అనమాట. సో ఉన్న 8 monthsలో దట్ వాజ్ ద లోయెస్ట్ అని అంటున్నాడు. ఆ స్కేల్ ఆఫ్ కాంట్రాక్షన్ లాస్ట్ సీన్ అమిడ్ ద ఇనీషియల్ మంత్స్ ఆఫ్ COVID-19 లాక్డౌన్స్. అయితే ఈ తీవ్రత ఏదైతే ఉందో, ఈ తగ్గినటువంటి ఆ స్కేల్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఆ ఎంత అమౌంట్ అనేది ష్రింక్ అయింది అదంట 8 monthsలో లోయెస్ట్ అంటున్నాడు కదా. సో లాక్డౌన్, COVID-19 లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అంత నమోదైందంట కాంట్రాక్షన్. అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ అంతగా కాంట్రాక్ట్ కాలేదు ఎక్స్పోర్ట్స్ అన్నవి.
సో దెర్ హ్యాస్ బీన్ అ డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్ బిల్ యాజ్ వెల్. అయితే ఇప్పటి వరకు మనం ఎక్స్పోర్ట్ గురించే మాట్లాడాం, కానీ ఎక్స్పోర్ట్స్కి మాత్రమే పరిమితం కాలేదు. దెర్ హ్యాస్ బీన్ ఎ డిక్లైన్ అన్న తరుగుదల, తగ్గిపోతుంది. ఏవి? ఇంపోర్ట్స్ కూడా యాజ్ వెల్ అన్నాడు. అంటే ఎక్స్పోర్ట్స్తో పాటు మన ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతుంది ఓవర్ ద ఫస్ట్ క్వార్టర్ అన్నాడు, అంటే మొదటి త్రైమాసికం. సో ఫస్ట్ క్వార్టర్లో కూడా ఇంపోర్ట్స్ అనేవి బాగా తగ్గిపోయాయంట. ఆల్బైట్ అట్ అ స్లోవర్ పేస్ దాన్ ఎక్స్పోర్ట్స్. అయితే ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఆల్బైట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఆల్బైట్ అంటే మనం ఎలా అనొచ్చు అంటే ఆల్దో అనొచ్చు, అయినప్పటికీ అట్ ఏ స్లోవర్ పేస్. అయితే ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగానే ఉన్నది ఇంపోర్ట్స్. ఓకే, అంటే ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అవుతున్నాయి, ఇంపోర్ట్స్ కూడా డిక్లైన్ అవుతున్నాయి. బట్ ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఇంపోర్ట్స్ అనేవి కొంచెం స్లోవర్ పేస్లోనే డిక్లైన్ అవుతున్నాయి. దిస్ 12.7% dip is largely driven by the prevalence of lower commodity prices this year compared to the same quarter last year. అయితే క్వార్టర్ అంటే చెప్పాం కదా, త్రైమాసికం. సో లాస్ట్ ఇయర్ క్వార్టర్ని ఈ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నాడు. అలా కంపేర్ చేసినప్పుడు ఈ 12.7% డిప్ ఏదో వచ్చింది. డిప్ అంటే ఏంటి? తరుగుదల. చూసారా, డిప్ అన్నా, ఓకే, డ్రాప్ అన్నా, కాంట్రాక్షన్ అన్నా, ఇవన్నీ తగ్గుతున్నాయనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో 12.7% డిప్ అన్నది దేనివల్ల అమ్మా? లార్జ్లీ అంటే మోస్ట్లీ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ద రీజన్? ప్రివాలెన్స్ ఆఫ్ లోవర్ కమోడిటీ ప్రైజెస్ యొక్క కమోడిటీ అంటే మనం వాడే వస్తువులు, ఆ వస్తువుల యొక్క ప్రైజెస్ బాగా తరిగిపోవడం వల్ల. ప్రివాలెన్స్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ప్రివాలెన్స్? ప్రివాలెన్స్ అంటే ప్రాబల్యం అమ్మ. సో కమోడిటీ ప్రైజెస్ బాగా తగ్గిపోవడం వల్లనే ఈ 12.7% అనేది తగ్గడం జరిగిందని చెప్తున్నాడు. అది కూడా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే, ఈ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్. వెన్ ద ఇంపోర్ట్ బిల్ హ్యాడ్ షాట్ అప్ 44.5% ఆఫ్టర్ ద రష్యా-యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎరప్టెడ్. ఓకే, ఇంపోర్ట్ బిల్ ఎంతమ్మా? 44.5% పెరిగింది. ఓకే, అక్కడ 12.7% డిప్ అనేది ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంపోర్ట్ బిల్ 44.5%. దేనివల్ల? ఎస్పెషలీ ఆఫ్టర్ ద రష్యా-ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, వివాదం ఏదైతే జరిగిందో రష్యా ఉక్రెయిన్కి మధ్య. సో ఆ వివాదం ఎప్పుడైతే చెలరేగిందో దాని తర్వాత ఒకేసారి ఇంపోర్ట్ బిల్ అనేది 44.5% షార్టప్, అంటే పెరిగింది అని చెప్తున్నాడు. సో ఎక్స్క్లూడింగ్, దేన్ని మినహాయిస్తే? గోల్డ్ అండ్ ఆయిల్ ఇంపోర్ట్స్, బంగారం మరియు ఆయిల్ నిక్షేపాలు, వాటిని అంటే ఆ ఇంపోర్ట్స్ని మినహాయిస్తే ద వాల్యూ ఆఫ్ షిప్మెంట్స్ కమింగ్ ఇన్ టు ద కంట్రీ ఈస్ డౌన్ 10.5% ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. మొదటి త్రైమాసికంలో వీటిని వదిలేస్తే, ఓకే, గోల్డ్ కావచ్చు, ఆయిల్ ఇంపోర్ట్స్, ఈ రెండింటిని వదిలేస్తే మిగతా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన కంట్రీలోకి వచ్చేటువంటి గూడ్స్ కావచ్చు, వాటిల్లో మనకి 10.5% అన్నది తరుగుదల కనిపిస్తుంది. డౌన్ అన్నది చూసారా, 10.5% తరుగుదల ఇంపోర్ట్స్లో, అది కూడా ఫస్ట్ క్వార్టర్లో. ఓకే, సో మొదటి త్రైమాసికంలో. సీక్వెన్షియలీ అంటే మంత్ ఆన్ మంత్. ఓకే, సీక్వెన్షియల్ అనేది ఎప్పుడు వాడతాం? మంత్ ఆన్ మంత్. ద డిక్లైన్ ఇన్ నాన్ ఆయిల్ నాన్ గోల్డ్ ఇంపోర్ట్స్ హ్యాస్ accelerated from 2% in May to 16.7% in June. సీక్వెన్షియల్ని ఎందుకు వాడాడు? ఎందుకంటే ఒక మంత్ నుంచి ఆ నెక్స్ట్ మంత్కి కంపేర్ చేసేటప్పుడు మనం సీక్వెన్షియల్ అంటాం. సో మేలో 2% అనేది యాక్సెలరేట్ అయింది. ఏమేమ్మా? నాన్ గోల్డ్, నాన్ ఆయిల్, వాటిని ఎక్స్క్లూడ్ చేసాం కదా, మినహాయించాం కదా. సో వాటిని మినహాయించినప్పుడు వచ్చేటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ డిక్లైన్ ఏదైతే ఉందో తరుగుదల 2% నుంచి 16.7%కి యాక్సెలరేట్ అయింది. అంటే పెరిగిందని అక్కడ అర్థం, తరుగుదల పెరిగింది. ఓకే, ఆ తరుగుదల డిక్లైన్ ఏదైతే ఉందో 2% డిక్లైన్ ఉంది మేలో, అది ఒకేసారి 16.7%కి ఇంకా తగ్గిపోయింది, అంటే ఇంకా క్షీణించింది అక్కడ. కానీ టర్మ్స్ పరంలో అంటే పర్సంటేజ్ పరంగా యాక్సెలరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ యాక్సెలరేటెడ్ అంటే అక్కడ పెరిగిందని కాదు, డిక్లైన్ అనేది 2% నుంచి 16.7%కి పడిపోయింది. ఓకే, డ్రాస్టిక్ ఫ్రమ్ మంత్ ఆన్ మంత్, ఇండికేటింగ్ దట్ డొమెస్టిక్ డిమాండ్ ట్రిగర్స్ ఆర్ ఆల్సో ఎబ్బింగ్. అంటే దీని నుంచి మనకి ఏమర్థం అవుతుంది? ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతుందంటే, ఇంపోర్ట్స్ అంటే ఏంటి? మనం కోరుకుంటేనే కదా మనకి ఇంపోర్ట్స్ వస్తాయి. సో మనకు డిమాండ్ లేనప్పుడే కదా ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. సో డొమెస్టిక్ డిమాండ్ కూడా బాగా తగ్గిపోతుంది. ఎబ్బింగ్ అన్న అక్కడ మీనింగ్ ఏంటమ్మా? రెడ్యూసింగ్.
కాంట్రాక్టింగ్, డిక్లైనింగ్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి ఎబ్బింగ్కి. ఓకే, సో ఆ మే నుంచి జూన్కి ఆ డ్రాస్టిక్ పర్సంటేజ్ ఆఫ్ డిక్లైన్ ఏదైతే ఇంపోర్ట్స్లో కనిపిస్తుందో దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంట, డొమెస్టిక్ డిమాండ్ కూడా బాగా తగ్గిపోయింది. వైల్ దిస్ ఇంప్లైస్ ద గూడ్స్ ట్రేడ్ డెఫిసిట్ మే నాట్ వైడన్ యాజ్ ఇట్ హ్యాడ్ లాస్ట్ ఇయర్. అయితే ట్రేడ్ డెఫిసిట్ అన్నది మరింత విస్తారంగా వెళ్ళే అవకాశం లేనట్టుగా, అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ట్రేడ్ డెఫిసిట్లా కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి, ఇంపోర్ట్స్ కూడా తగ్గుతున్నాయి. సో రెండు తగ్గేటప్పుడు డెఫిసిట్ అన్నది అంతగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. లాస్ట్ ఇయర్ బాగా ఇంపాక్ట్ అయింది. సో ఈ ఇయర్ చూసుకుంటే అంత వైడెన్ అయ్యే ఛాన్స్ లేదు అంటున్నాడు. మే నాట్ వైడెన్ అంటే అంత గ్యాప్ వచ్చే, అంత డెఫిసిట్ వచ్చేటువంటి ఇది లేదు అని చెప్తున్నాడు, స్కోప్ లేదు అంటున్నాడు. ఓకే, ఇంప్లైస్ అంటే ఇండికేట్స్ అని. ఓకే, ఇట్ డస్ నాట్ అగర్ వెల్ ఫర్ డొమెస్టిక్ గ్రోత్ ఇంపల్సెస్ దట్ ఫార్మ్ ఇండియాస్ కీ ఆర్మర్ అగేన్స్ట్ ద గ్యాదరింగ్ గ్లోబల్ స్లోడౌన్ అంటున్నాడు. అంటే ఇది ఏమాత్రం ఇట్ డస్ నాట్ అగర్ వెల్ అన్నాడు. అగర్ వెల్ అంటే అర్థం ఏంటంటే ఇది ఏమాత్రం మంచిది కాదు, ఏమాత్రం శుభసూచికం కాదు అంటాను చూసారా. సో దట్ ఈస్ డస్ నాట్ అగర్ వెల్, ఇది ఏమాత్రం ఒక మంచి పరిణామం కాదు ఫర్ డొమెస్టిక్ గ్రోత్ ఇంపల్సెస్, మన లోకల్ గ్రోత్ కోసం ఏమాత్రం కూడా ఇది ఇంపాక్ట్ చేసే శుభసూచికం కాదు. ఓకే, అయితే దట్ ఫార్మ్ ఇండియాస్ కీ ఆర్మర్. ఆర్మర్ అంటే ఏంటి? కవచం, భారతదేశం యొక్క ఓకే ప్రధానమైనటువంటి అస్త్రం అది, కవచం. ఓకే, సో అదే అంటున్నాడు అగెయిన్స్ట్ ద గ్యాదరింగ్ గ్లోబల్ స్లోడౌన్, అంటే ప్రపంచం యొక్క మందగమనం అంటాం కదా, స్లోడౌన్. సో స్లోడౌన్లో ఉంది కాబట్టి దానికి ఎగెనిస్ట్గా మనం డొమెస్టిక్ గ్రోత్ని బాగా పెంచుకోవాలి. సో అదే తగ్గిపోతుందంటే మనకి ఆ గ్లోబల్ స్లోడౌన్ని అధిగమించేటువంటి అస్త్రాన్ని మనం, కవచాన్ని మనం కోల్పోతున్నట్టుగా అని అర్థం. సో కీలకమైనటువంటి ఆ కవచం ఏదైతే ఉందో అది మెల్లగా ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే డొమెస్టిక్ గ్రోత్ అనేది బాగాలేదు కాబట్టి. ఓకే, అదే వాడు చెప్తున్నాడు. రైట్, తర్వాత సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. అయితే ఇంతవరకు మనం గూడ్స్ గురించి మాట్లాడాం కదా, గూడ్స్ గురించి, ఎక్స్పోర్ట్స్ గురించి, ఇంపోర్ట్స్ గురించి మాట్లాడాం. గూడ్స్తో పాటు సర్వీసెస్ కూడా ఉంటాయి కదా మన ట్రేడ్లో. సో సర్వీసెస్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ స్టిల్ గ్రోయింగ్. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకే ఐటీ సెక్టర్ కదా మన ఇంపార్టెంట్ సర్వీస్. సో ఆ ఎక్స్పోర్ట్కి సంబంధించి అది బాగానే గ్రో అవుతుంది. బట్ ఆ ఫార్ మోర్ సాంబర్ పేస్. చూసారా సాంబర్ని ఎట్లా వాడాడు? యాడ్జెక్టివ్గా వాడాడు. పేస్ అన్నది మూవ్మెంట్. సాంబర్ పేస్ అంటే చాలా స్లో, వెరీ స్లో అనమాట. స్లో పేస్ అని చెప్పడాన్ని మనం సాంబర్ పేస్ అంటాం. ఫార్ మోర్ సాంబర్ పేస్ అంటే ఇంకా వెళ్ళాల్సినంత పేస్లో వెళ్ళట్లేదు. ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి కానీ వెళ్తుంది, గ్రో అయితే అవుతుంది కానీ వెళ్ళాల్సినంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు అని అర్థం. దట్ ఐటీ మేజర్స్ who drive most of these intangible exports have been tentative and decidedly downcast about their earnings guidance for this year. అయితే వాళ్ళు ఎంత ఎర్న్ చేయబోతున్నారు అన్నది ఒక గైడెన్స్ వాళ్ళు ప్రతి ఇయర్ పెట్టుకుంటారు, ఇంత టార్గెట్, ఇంత అచీవ్ చేయాలని. సో ఈసారి ఏమవుతుంది, ఐటీ మేజర్స్ అంటే ఎవరు? దిగ్గజాలు, ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఓకే మన గ్లోబల్ ఐటీ, ఓకే హెచ్సిఎల్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? who drive most of these intangible exports. ఇంటాంజిబుల్ అని ఎందుకు వాడాడు? బికాస్ దిస్ ఈజ్ యువర్ సర్వీసెస్ కాబట్టి. అది ఇంటాంజిబుల్ కదా, సో విచ్ యూ కెనాట్ ఫీల్ ఆర్ టచ్, విచ్ యూ క్యాన్ హ్యావ్ ద ఎఫెక్ట్ బట్ యూ కెనాట్ సీ ఆర్ టచ్. సో దట్ ఈజ్ యువర్ ఇంటాంజిబుల్. అయితే వాళ్ళు వెల్లడిస్తున్నటువంటి గైడెన్స్, అర్నింగ్స్ గైడెన్స్, ఇంత ఎర్న్ చేయబోతున్నాం అనేది ఏదైతే చెప్తున్నారో వాళ్ళు కూడా అంత షూర్గా లేరు. టెంటేటివ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు జరిగే అవకాశం ఉందని టెంటేటివ్గా చెప్తున్నారు తప్ప ష్యూర్గా ఏమీ చెప్పలేకపోతున్నారు. సో దట్ ఈజ్ యువర్ ఏంటమ్మా? టెంటేటివ్, తాత్కాలికంగా. ఓకే, డౌన్ కాస్ట్ అబౌట్ దే. డౌన్ కాస్ట్ అన్నా కూడా సంథింగ్ నెగిటివ్. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పడం, దట్ ఈస్ డౌన్ కాస్ట్. ఓకే, ఈ ఇయర్కి సంబంధించి ఇండికేట్స్. అయితే అది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇండికేట్స్ ద టైడ్ మే గెట్ వర్స్. ఒక టైడ్ అంటే అర్థం ఏంటి? ఒడిదుడుకులు. టైడ్స్ అంటే కెరటాలు కాదు, ఆ ఒడిదుడుకులు ఇంకా కూడా వర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా మనకి అక్కడ ఇండికేట్ చేస్తుంది. వాళ్ళు టెంటేటివ్గా చెప్పగలుగుతున్నారు, షూర్ షాట్గా చెప్పలేకపోతున్నారు. కాబట్టి అది ఏమి ఇండికేట్ చేస్తుంది?
ఈ ఒడిదుడుకులు అన్నవి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. ఫ్రెయిల్ గ్లోబల్ డిమాండ్ మే నాట్ జస్ట్ ఇంపాక్ట్ ట్రేడ్ ఫ్లోస్ బట్ ఆల్సో హర్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈవెన్ యాజ్ టైటనింగ్ మానిటరీ పాలసీస్ కుడ్ ఎగ్జాజర్బేట్ ఫినాన్షియల్ మార్కెట్ వాలటాలిటీ. ఫ్రెయిల్ అంటే ఏంటంటే వీక్ అని అర్థం. ఓకే, ఈ గ్లోబల్ డిమాండ్ ఎప్పుడైతే బాగా వీక్ అయిందో, బాగా బలహీనపడిందో, మే నాట్ జస్ట్ ఇంపాక్ట్, అయితే అది కేవలం ట్రేడ్ ఫ్లోస్ని మాత్రమే ఇంపాక్ట్ చేయదు, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ని మాత్రమే ఇంపాక్ట్ చేయదు, బట్ ఆల్సో హర్ట్, అంటే దేన్ని కూడా హర్ట్ చేసే అవకాశం ఉంది. ఎఫ్డిఐ అంటాం కదా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అది ఇంపాక్ట్ చేస్తుంది. హర్ట్ అంటే అక్కడ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఈవెన్ యాజ్ టైటనింగ్ మానిటరీ పాలసీస్ కుడ్ ఎగ్జాజర్బేట్ ఫినాన్షియల్ మార్కెట్ వాలటాలిటీ. అంటే మానిటరీ పాలసీస్ని టైటనింగ్ చేయడం అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేయడం. సో ఇంట్రెస్ట్ రేట్స్ని బాగా పెంచేసినా కూడా ఏమవుతుంది? దట్ విల్ వర్స్ ఫినాన్షియల్ మార్కెట్ యొక్క వాలటాలిటీని అది మరింత దిగజార్చే ప్రమాదం కూడా ఉంది. ఓకే, టైటనింగ్ అంటే మానిటరీ పాలసీని ఇంకా టైటనింగ్ చేస్తే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఏమవుతుంది? బిజినెస్ యాక్టివిటీ జరగడానికి ఎవరు ముందుకు రారు, ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది? ఫినాన్షియల్ మార్కెట్ అనేది బాగా ఎగ్జాజర్బేట్ అవుతుంది, అంటే సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయిపోతుంది. వాలటాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? వెన్ ఇట్ ఈస్ నాట్ స్టేబుల్, దట్ ఈస్ కాల్డ్ అస్థిరత అంటాం కదా. సో దట్ ఈస్ యువర్ వాలటైలిటీ. Volatile adjective, volatility noun. As the finance ministry noted recently, if these trends deepen, సో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ఈ జరుగుతున్నటువంటి ఈ శైలి, ఓకే, ఈ విధి, ఓకే, ట్రెండ్ ఏదైతే ఉందో ఇది ఇట్లానే డీపెన్ అయితే, ఇంకా స్ట్రాంగ్గా వెళ్తే ఏమవుతుంది? ద 6.5% గ్రోత్ హోప్స్ ఫర్ ద ఇయర్ కుడ్ వబుల్. అంటే ఈ 6.5% గ్రోత్ అనేది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే హోప్ చేస్తున్నామో అది కుంటుపడే అవకాశం ఉంది. కుడ్ వోబుల్ అంటే అన్స్టడీ అని అర్థం. ఓకే, అది అచీవ్ చేసే ఛాన్స్ లేదు అని అర్థం. ఓకే, అక్కడ వాబుల్ అంటే అర్థం ఏంటమ్మా? షేక్ అవ్వడం, చలించడం అంటాం కదా, అటు ఇటు ఊగిసలాడడాన్నే మనం వాబుల్ అంటాం. బట్ రీటైల్ సేల్స్ ఇన్ ద యూకే హ్యావ్ ఇంప్రూవ్డ్ ఇన్ జూన్లో యూకేలో చూసుకుంటే, అంటే వేరే కంట్రీస్తో మనకి రీటైల్ సేల్స్ అంటే ఏంటి అక్కడ అర్థం? ఓకే, అవుట్పుట్. రీటైల్ సేల్స్ అన్నవి యూకేలో బాగానే ఇంప్రూవ్ అయింది, కాకపోతే చాలా మైన్యూట్గా. ఫ్రాక్షనల్ అంటే ఏంటి? వెరీ మైన్యూట్. ఇంప్రూవ్ అయితే అయింది కానీ తక్కువ స్థాయిలో. ద యుఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్ హ్యాస్ ఎక్సూడెడ్ కాన్ఫిడెన్స్. ఎక్సూడెడ్ అనే పదం చాలా ఇంపార్టెంట్, అది వర్బ్గా వాడతాం. ఎక్సూడెడ్ అంటే చాలా స్ట్రాంగ్గా మీ ఒపీనియన్ని వెల్లడించడం, చాలా బలంగా. ఓకే, అంటే మీరు చాలా తీవ్రంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ని అక్కడ బట్టబయలు చేయటం. ఓకే, ఎక్సూడెడ్ అన్న పదాన్ని ఎప్పుడు వాడతాం? వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ ఆర్ ఫర్మ్ అబౌట్ యువర్ ఒపీనియన్, దట్ ఈస్ కాల్డ్ ఎక్సూడ్. సో మీరు కాన్ఫిడెన్స్ అంటే దాని పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయడం. దట్ ఆ రెసిషన్, మందగమనం, రెసిషన్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ ఏది? యుఎస్ సెక్రటరీ కదా. సో యూఎస్కి సంబంధించినటువంటి రెసిషన్ ఏదైతే ఉందో మేబీ అవర్టెడ్ ఆఫ్టర్ ఆల్, దాన్ని తప్పించవచ్చు. అంటే రెసిషన్ వచ్చే ప్రమాదం నుంచి యూఎస్ని తప్పించవచ్చని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్ గారు కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే, చాలా ఎక్స్ప్రెస్డ్ కాన్ఫిడెన్స్. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ హ్యావ్ ఈజ్డ్ ఇన్ యూరప్లో చూసుకుంటే బాగానే కంట్రోల్లోకి వచ్చింది ఇన్ఫ్లేషన్. ద్రవ్యోల్బణం యూరప్లో బాగానే కంట్రోల్ అయింది. అండ్ ద యుఎస్ యూరప్లో కొంతవరకు కంట్రోల్లోకి వచ్చింది. ట్రిగ్గరింగ్ హోప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ పాజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్దర్ టైటనింగ్ టు థ్రాటల్ డిమాండ్ అండ్ యాక్టివిటీ. అయితే దీని నుంచి మనం ఏమి ఆశించవచ్చు? వాట్ వీ కెన్ హోప్? అయితే యూరప్లోని యూఎస్లోని ఇన్ఫ్లేషన్ ఒక్కసారి కంట్రోల్లోకి రావడం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ మరింత పెరగకుండా ఇంకా ఆగుతాయి. పాజెస్ అంటే ఏంటి? మరింత పెరగకుండా ఆగడం. సో ఫర్దర్ టైటనింగ్ చేస్తే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది, యాక్టివిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది. థ్రాటల్ అంటే స్టాప్ అని అర్థం. ఓకే, థ్రాటల్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ సమ్మన్. అయితే ఎవరిని స్టాప్ చేయడం? డిమాండ్ని కానీ యాక్టివిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఫర్దర్ టైటనింగ్ చేయకుండా పాజ్ చేసే అవకాశంగా మనకి కనిపిస్తుంది. వైల్ డ్రైవింగ్ ఆన్ ది హిల్స్, అయితే మనం జనరల్గా ఏదైనా కొండెక్కేటప్పుడు ఏం జరుగుతుంది? వన్ హ్యాస్ టు ప్రయారిటైజ్ ద మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ క్లైంబింగ్ అప్. అయితే మనం ఎప్పుడైనా కొండల మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు వన్ హ్యాస్ టు ప్రయారిటైజ్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ క్లైంబింగ్ అప్, అంటే పైకి వచ్చే వెహికల్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అంటున్నాడు.
ఈవెన్ ఇఫ్ దట్ మీన్స్ రివర్సింగ్ ఏ డిసెండింగ్ ఆటోమొబైల్ అప్ టు ఏ పాయింట్ ఆఫ్ సేఫ్ ప్యాసేజ్. అయితే ఒకటి పైకి వస్తుంది, ఒకటి కిందకి వెళ్తుంది అనుకోండి. ఒక్కోసారి పైకి వెళ్ళే వాటికే మనం ఏం చేయాలి, వెసులుబాటు ఇవ్వాలి. అంటే కిందకు వచ్చేవి కొంచెం వెనక్కి వచ్చి పైకి వెళ్తున్న వాటికి కొంచెం దారి ఇచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు. సో యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్ క్లైంబింగ్ అప్. పైకి వెళ్ళే వెహికల్స్కి ఓకే వాటి మూవ్మెంట్ దాన్ని మనం ప్రయారిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని చెప్తున్నాడు. సో విత్ ఇన్ ద ఓవరాల్ డౌన్ హిల్ ట్రెండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే ట్రెండ్ ఎట్లా ఉంది, డౌన్ హిల్లా ఉంది కదా. సో ద ఫ్యూ బ్రైట్ స్పాట్స్ సచెస్, అయితే అందులో కొంచెం మంచి పాయింట్స్ ఏంటి, పాజిటివ్ థింగ్స్ ఏంటి, రైజింగ్ షిప్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మస్ట్ ఫ్లరిష్ వైర్ ట్రేడ్ కర్బ్స్ ఆర్ అబ్స్టికల్స్ ఎఫెక్టింగ్ అదర్ ప్రొడక్ట్స్ మస్ట్ బి రివ్యూడ్. ఓకే, షిప్మెంట్స్ దేనికి సంబంధించమ్మా, ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క షిప్మెంట్స్ మీద పెరుగుతున్నాయి. ఓకే, రైజింగ్ అంటే ఏంటి, అక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో అది కొంత మనకి ఆప్టిమిస్టిక్గా కనిపిస్తుంది. ఫ్యూ బ్రైట్ స్పాట్స్ అంటే ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్లో మనకి డౌన్ హిల్ ట్రెండ్ కనిపిస్తున్నప్పటికీ ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఏవైతే షిప్మెంట్ కాస్ట్ పెరుగుతుందో దానివల్ల మనకేంటి కొంచెం ఆప్టిమిజం అనేది కనిపిస్తుంది. ఫ్యూ బ్రైట్ స్పాట్స్. ఓకే, సో మస్ట్ ఫ్లరిష్ అంటున్నాడు. ఫ్లరిష్ అంటే ఏంటి, బాగా డెవలప్ అవ్వాలి. ఫ్లరిష్ అంటే వృద్ధి చెందాలి. వైల్ ట్రేడ్ కర్బ్స్ అంటే ఏంటి, ఆంక్షలు, ఆర్ అబ్స్టకల్స్ ఎఫెక్టింగ్ అదర్ ప్రొడక్ట్స్, అయితే మిగతా ప్రొడక్ట్స్ ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ కాకుండా ఏవైతే కర్బ్స్ పెట్టారో, అబ్స్టకల్స్ పెట్టారో, అవాంతరాలు పెట్టారో మిగతా గూడ్స్ అదర్ దాన్ యువర్ ఎలక్ట్రానిక్ గూడ్స్, వాటి మీద సమీక్ష జరపాలి. ఓకే, ఇండియన్ పాలసీ మేకర్ షుడ్ రీడబుల్ ఎఫర్ట్స్. నిర్ణేతలు, ఓకే, విధాన నిర్ణేతలు అంటాం కదా, పాలసీ మేకర్స్, పాలసీస్ని తయారు చేసేవాళ్ళు, వాళ్ళు మనం పాలసీ మేకర్స్ అంటాం. సో వాళ్ళు ఏం చేయాలంట అంటే ఈ పాయింట్ నుంచి మనకి ఎడిటర్ తన ఒపీనియన్ని ఒక సజెషన్ రూపంలో ఇవ్వదలుచుకుంటున్నారు. షుడ్ అంటున్నాడు కదా, అంటే చేయాలి, ఇలా చేయాలి, చేస్తే మంచిది అని చెప్పడం. సో రీడబుల్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్, పోటీతత్వం అంటాం. కాంపిటేటివ్నెస్ అంటే అర్థం ఏంటమ్మా, పోటీతత్వం పెంచాలంటే వేరే కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయంటే మనం ఎందుకు తగ్గుతున్నాయి, వాళ్ళ పాలసీస్ బెటర్గా ఉన్నాయా, లేకపోతే ప్రైసింగ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా. సో ఇవి రివ్యూ చేసి ఎప్పటికప్పుడు మనం సమీక్షలు జరుపుకుంటూ మనం గ్లోబల్లో ఉండేటువంటి డిమాండ్ని మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. సో మిగతా కంట్రీస్ని వాటిని కంప్లీట్గా వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోకుండా మనం మన మార్కెట్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, విజావిస్ ఇన్ రిలేషన్ టు రైవల్స్ అంటే మన కాంపిటీటర్స్. అక్కడ రైవల్స్ అంటే కాంపిటీటర్ ఎవరు, వియట్నాం లాంటి కంట్రీస్తో మనం పోటీ పడుతున్నాం. అండ్ కీప్ ఏ క్లోజర్ వాచ్ ఆన్ డైవర్జెంట్ ట్రెండ్స్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, అంటే రకరకాల మార్కెట్స్లో ఉండేటువంటి ట్రెండ్స్ని మనం గమనిస్తూ ఉండాలి. ఓకే, కేవలం మనం అనుకుంటున్నటువంటి పాలసీస్ని కాకుండా బయట ఎలా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, ఓకే, ఎటువంటి ట్రెండ్స్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. డైవర్జెంట్ అంటే ఏంటి, డిఫరెంట్ అని అర్థం అనమాట. ఓకే, టు హెల్ప్ ఎక్స్పోర్టర్స్ క్యాప్చర్ ఇంక్రిమెంటల్ ఈవెన్ ఇఫ్ ఫ్రాక్షనల్ గ్లోబల్ డిమాండ్. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు మార్కెట్ని ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే, ఇంక్రిమెంటల్ అంటే బాగా ఎక్స్పోర్ట్స్ పెరగాలి. సో గ్లోబల్ డిమాండ్ని మనం తక్కువ స్థాయిలో అయినా, ఫ్రాక్షనల్ ఈవెన్ ఇఫ్ ఫ్రాక్షనల్ అంటే చాలా తక్కువ అయినా కూడా మనం ఇప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాం కదా. సో నెగిటివ్ని ఓవర్కమ్ చేసి కొంత ఫ్రాక్షన్ పార్ట్లో అయినా మనం ఇంక్రిమెంట్లోనే ఉండాలి. సో దానికి అవలంబించాల్సినటువంటి మార్గాల్ని కొంచెం మనకి ఎడిటర్ గారు చెప్పడం జరిగింది. సో డిఫరెంట్ మార్కెట్స్ని మనం అబ్జర్వ్ చేయాలి, ట్రెండ్స్ని కూడా మనం గమనిస్తూ మన పాలసీ మేకర్స్ అన్న వాళ్ళు ఎఫర్ట్స్ని డబల్ చేయాలి కాంపిటేటివ్నెస్ పెంచడానికి. ఎస్పెషలీ వియత్నాం లాంటి కంట్రీస్లో అక్కడ ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి. సో వాళ్ళు అవలంబిస్తున్న విధానాలని మనం కూడా అవలంబించుకోవాలి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. అర్థమైందని ఆశిస్తున్నాను. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నామా, దయచేసి దీన్ని మీరు ఉపయోగించుకోండి. సిల్లీగా ఈజీగా ఉండే కొన్ని వీడియోస్ని మీరు చూసేసి అదే ఇంగ్లీష్ అనుకోవద్దు. చాలా బ్యాంక్ లెవెల్ PO ఎగ్జామ్స్కి మీకు ఉండాల్సినటువంటి స్టాండర్డ్కి మనం కంటెంట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు దయచేసి సద్వినియోగపరచుకోండి. ఓకే, సో రీడింగ్ కాంప్రహెన్షన్ ఇప్పుడు మీరు ఈజీగా మీరు దీన్ని ఆన్సర్ చేయగలరు. ఓకే, సో వాట్ హ్యాస్ బీన్ ద కాజ్ అంటున్నాడు కదా ఆఫ్ డిక్లైన్ ఇన్ ద ఇంపోర్ట్ బిల్ రీసెంట్లీ యాజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ప్యాసేజ్. ఓకే, ఇంపోర్ట్ బిల్లో ఎందుకు డిక్లైన్ వచ్చింది అన్నది అడుగుతున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్ అని మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు కదా.
కాంపిటేటివ్ ప్రైస్ ఆఫ్ ఆయిల్ ఇన్ పర్వ్యూ ఆఫ్ రష్యా హ్యాస్ లోయర్డ్. అసలు కాంపిటేటివ్ ప్రైస్ యొక్క ఆయిల్ గురించి ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు. ఓకే, సో దిస్ ఈస్ ఇన్కరెక్ట్. కాంపిటేటివ్ ప్రైస్ అంటున్నాడు, రాంగ్. లోకల్ డిమాండ్ హ్యాస్ డిక్రీస్డ్ ఫర్ ఐటమ్స్ ఎక్స్క్లూడింగ్ గోల్డ్. గోల్డ్ని ఆయిల్ని మినహాయిస్తే లోకల్ డిమాండ్ బాగా పడిపోయింది. మంత్ టు మంత్ సీక్వెన్షియల్ అనుకున్నావా లేదా? 2% నుంచి ఒకేసారి 16% బాగా తగ్గిపోయింది కదా. సో లోకల్ డిమాండ్, డొమెస్టిక్ అంటాం కదా, డొమెస్టిక్ని ఇక్కడ లోకల్ అని వాడాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ హ్యావ్ డిక్లైన్డ్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్. ఇది కూడా చెప్పాడు కదా క్లియర్గా మనకి. ప్యాసేజ్ లోపలే ఆన్సర్ ఉంటుందమ్మా. ఓకే, మీకు కొత్తగా నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలా సార్, ప్యాసేజ్ లేకుండా మనం ఆన్సర్ చేయలేమంటే మీకు ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకునే ఎబిలిటీ ఉందో లేదో మాత్రమే టెస్ట్ చేయబడుతుంది. సో యూ డోంట్ నీడ్ టు ఫియర్ దట్ నాకు ఎకానమిక్స్ రాదు, నాకు ఎకానమీ గురించి అంత అవగాహన లేదు. ఎకానమీలో ఉండే ఆర్టికల్ యొక్క జిస్ట్ని మీరు అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ సంపాదించుకుంటే సరిపోతుంది. విత్ ఇన్ ద ఆర్టికల్ వరకు మీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో అక్కడ క్లియర్గా ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ హ్యావ్ డిక్లైన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్, ముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే తగ్గాయి. కాబట్టి థర్డ్ వన్ కూడా కరెక్టే. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 and 3 స్టేట్మెంట్ ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అకార్డింగ్ టు ద ఆథర్, డిక్లైనింగ్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ బీన్ ఏ కాజ్ ఆఫ్ వరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ డస్ నాట్ కరాబరేట్ ఆథర్ స్టేట్మెంట్స్? అంటే జస్టిఫై. కరాబరేట్ అంటే అర్థం ఏంటి? దానికి మీరు సాక్ష్యం, కరాబరేషన్ అంటే. ఓకే, సో దాన్ని జస్టిఫై చేయడం. ఏ స్టేట్మెంట్స్ జస్టిఫై చేయట్లేదు ఆథర్ యొక్క పాయింట్స్ని, స్టేట్మెంట్ని. ఓకే, దేని రిలేటెడ్ అమ్మా? డిక్లైనింగ్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ బీన్ అ కాజ్ ఆఫ్ వరీ. ఓకే, ఎక్స్పోర్ట్స్ ఏవైతే తగ్గిపోతున్నాయో చూడండి అమ్మా, స్టేట్మెంట్స్ బాగా చూడండి. వీక్ గ్లోబల్ డిమాండ్ బాగా తగ్గిపోతుంది. సో దట్ మే హర్ట్ ట్రేడ్ ఫ్లోస్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ రెండింటిని, నాట్ ఓన్లీ ట్రేడ్ ఫ్లోస్ బట్ ఆల్సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పాయింట్ వచ్చింది. అంటే డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. దెర్ హ్యాస్ బీన్ డిక్లైన్ ఇన్ ద ఇంపోర్ట్ బిల్ ఇన్ ద ఫస్ట్ క్వార్టర్. అయితే దానికి కరాబరేట్ చేస్తున్నందుకు అది ఒక స్టేట్మెంట్ కరెక్టే, కానీ దట్ విల్ నాట్ కరాబరేట్ ఆథర్ స్టేట్మెంట్ అది కరాబరేట్ చేయట్లేదు. ఓకే, జస్టిఫై చేయట్లేదు. షిప్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ బర్జియాన్ డిస్పైట్ అదర్ ఆబ్స్టికల్స్. బర్జియాన్ అంటే ఒకేసారి పెరగటం. సో దట్ ఈస్ బర్జియాన్ అనే వర్డ్. ఓకే, షిప్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పెరిగాయి కానీ దాన్ని కరాబరేట్ చేయట్లేదు. చూసారా, బర్జియాన్ అనే పదాన్ని వాడాడు. అంటే ఈ ఇంక్రిమెంట్ అని చెప్పడానికి బర్జియాన్ అనే పదాన్ని మనం వాడతాం. కానీ ఇంక్రిమెంట్ అని క్లియర్గా మనకి ఎగ్జాక్ట్గా వర్డ్ ఇవ్వడు, బర్జియాన్ అంటాడు. సో బర్జియాన్ అంటే మీకు ఇంక్రిమెంట్ అని తెలిసి ఉండాలి. చూసారా, అంటే ఇక్కడ కూడా మీకు వొకాబులరీ అనేది ఇంపార్టెంటే. ఓకే, సో దట్ ఈస్ ద, అలా మీరు ట్యూన్ అవ్వాలమ్మా. ఎగ్జామ్ ప్రాసెస్కి మీరు ట్యూన్ అవ్వాలి. చాలామందికి తెలియదు, ఎగ్జామ్స్ రాశాక ఓరి నాయన నేను నేర్చుకుంది ఏమీ కాదా అన్నది అర్థమవుతుంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత మీకు ఎందుకు చెప్తున్నాం అంటే ఎగ్జామ్ లెవెల్కి మీరు రీచ్ అవ్వాలి. ఎగ్జామ్కి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ ఆ మోడ్లోకి తీసుకెళ్ళగలగాలి. రైట్. Exports hit a record high in the 2022-23 but have been inconsistent in the past few months. ఇది ఎక్కడ కూడా దీన్ని కొరాబరేట్ చేయట్లేదు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గ్రోయింగ్ హౌఎవర్ ఎట్ ఏ డిస్సాటిస్ఫైయింగ్ పేస్. కరెక్టే, అంతా పెరగాల్సినంత వేగంగా పెరగట్లేదని చెప్పాడు కదా, గుర్తుందా? ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ పారాగ్రాఫ్లో. ఓకే, వెళ్ళాల్సిన సాంబర్ పేస్ అన్నాడు చూసారా, అదే డిస్సాటిస్ఫైయింగ్ పేస్ అని. సో స్టేట్మెంట్ కరెక్టే కానీ అది కొరాబరేట్ చేయదు. సో డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి అమ్మా. వీడియోని పాజ్ చేసి మీరు చేస్తూ ఉండాలి సొంతంగా. చేశాక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్నాడు. సో ఎప్పుడైనా మీకు డేటాతో కంప్లీట్గా నిండిపోయి ఉంటే అది ఎలా చెప్తున్నట్టు మనకి కంప్లీట్ అనాలిసిస్ కదా, ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఏ మంత్లో ఎంత ఉంది, ఓకే, వాట్ ఆర్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, ఇదంతా మనకి అనాలిసిస్ ఇస్తున్నట్టు. ఓకే, విశ్లేషణ. సో విశ్లేషణాత్మకంగా మన ఆర్టికల్ ఉంది కాబట్టి అనలిటికల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓవరాల్గా చెప్పాలమ్మా, లాస్ట్లో సజెస్ట్ చేశారు కదా మెజర్స్. సో సజెస్టివ్ అనొచ్చా అంటే ఓవరాల్గా మనం చూసుకోవాలి. ప్యాసేజ్ మొత్తం కూడా డేటాతో నిండి ఉంది. అనాలిసిస్, ఓకే, ఎలా జరిగింది, ఏం జరుగుతుంది, ఇంపోర్ట్స్ పరంగా, ఎక్స్పోర్ట్స్ పరంగా, గూడ్స్, సర్వీసెస్, ఇవంతా అనాలిసిస్. సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, వాట్ అకార్డింగ్ టు యూ షుడ్ బి ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, చూసారా, ఎక్స్పోర్ట్స్ యొక్క డౌన్ హిల్ డ్రైవింగ్, అదే కదా ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి. అండ్ ఫ్లరీ ఆఫ్ రెమెడీస్ చెప్పారు కదా లాస్ట్లో ఏమేమి చేయాలన్నది. సో రెమెడీస్ అంటే ఏంటి? సొల్యూషన్స్. సో మీరు స్టేట్మెంట్ బీని అబ్జర్వ్ చేస్తే దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
పూర్ ఫోర్కాస్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ కోసం ఎందుకు మాట్లాడుతున్నాం? గ్లూమీ సైడ్ ఆఫ్ ద ఇండియన్ ఎక్స్పోర్ట్స్, గ్లూమీ సైడ్ అది కాదు, జరుగుతున్నటువంటి వాస్తవం. డౌన్ కాస్ట్ ట్రెండ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ద ఇన్వెస్టిగేటివ్ అనాలిసిస్. ఇన్వెస్టిగేషన్ ఎందుకు వచ్చిందమ్మా? కాదు కదా, రాంగ్ ఆన్సర్. సో డౌన్ హిల్ డ్రైవింగ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్, ఇది కూడా బాగానే ఉంది, కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫ్లరీ ఆఫ్ రెమెడీస్, అంటే ఫ్లరీ అంటే ఎప్పుడు అంటే చాలా ఎక్కువ మాత్రలో అంటాం కదా, ఎక్కువ సంఖ్యలో, దట్ ఈస్ ఫ్లరీ. ఫ్లరీ అంటే సిరీస్ ఆఫ్ అని అర్థం, సిరీస్ ఆఫ్ రెమెడీస్ సరౌండింగ్ ఇట్. ఓకే, సో బి ఈజ్ ద మోర్ అప్రోప్రియేట్. ఎక్స్పోర్ట్స్ వర్సెస్ ఇంపోర్ట్స్. ఓకే, ఇండియా అనే డిక్లైనింగ్ ట్రెండ్, ఇది బాగానే ఉంది, ఏ కూడా రాంగ్ అవ్వడానికి లేదు, కానీ కాకపోతే ఉన్న ఆప్షన్స్లో డౌన్ హిల్ డ్రైవింగ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ద ఫ్లరీ ఆఫ్ రెమెడీస్ ఇది బాగా సెట్ అయింది, ఇది మోర్ యాక్యురేట్. సో బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇన్ వాట్ కాంటెక్స్ట్ వియట్నాం హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్లో మనకి కాంపిటీటర్గా మనకి పరిచయం చేశాడు, గుర్తుందా? అయితే అది ఏ మార్కెట్ అమ్మా? ఇంపోర్టా ఎక్స్పోర్టా? ఎక్స్పోర్ట్ మార్కెట్, మీకు గుర్తుందో లేదో. ఓకే, యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిలింగ్ ఎకానమీయా ఏమవుతుంది? యాజ్ ఎ కాంపిటీటర్ ఇన్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్గా మనం తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ కాంపిటీటర్. ఓకే, తర్వాత వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్ నుంచి మీరు ఏం ఇన్ఫర్ అవుతున్నారు, ఏమి గ్రహిస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ వే వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. చూడండి, ప్యాసేజ్ నుంచి మీరు ఏం గ్రహించారు చెప్పాలి. Declining exports and poor imports are cause of worry and serious steps must be taken to control it. Okay, exports decline avutunnayi, poor imports. Okay, exports have been ebbing, however these are some positive signs to a strong competitive approach is required. However there are some positive signs, konni positive signs aithe unnai. Exports taggutunnayi కానీ కొన్ని పాజిటివ్ సైన్స్ కూడా మనకి కనిపించాయి. అవుట్ బౌండ్స్ అని చెప్పుకున్నాం కదా, ఏ ఫీల్డ్కి సంబంధించామా? ఎలక్ట్రానిక్ గుడ్స్ కదా. So US and UK have shown positive signs of growth. It is high time India showed similar growth too. Okay, positive signs of growth US UK. It is high time India showed similar growth. Similar gaani ekkada cheppaledu, just oka trend ni cheppadu. See, incorrect. The challenges of the declining exports are over exaggerated. Over exaggerated anedi complete ga extreme word అయిపోయింది, ఇది కాదు. ఓకే, ఇన్ఫర్డ్ ప్యాసేజ్ నుంచి మనం ఇవన్నీ స్టేట్మెంట్స్ బాగానే ఉన్నాయి, కానీ మనం వన్ లైన్ నుంచి దీని నుంచి ఏం గ్రహించామంటే చెప్పచ్చా? ఎక్స్పోర్ట్స్ హ్యావ్ బీన్ ఎబ్బింగ్, తగ్గింది, బాగానే ఉంది. సమ్ పాజిటివ్ సైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, స్ట్రాంగ్ కాంపిటేటివ్ అప్రోచ్ ఇస్ రిక్వైర్డ్. అయితే ఇంపోర్ట్స్ గురించి కూడా మాట్లాడాం కదా, అంటే ఇది ఇన్ఫర్ చేయలేం. డిక్లైనింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ పూర్ ఇంపోర్ట్స్ ఆర్ ఏ కాజ్ ఆఫ్ వరీ అండ్ సీరియస్ స్టెప్స్ మస్ట్ బి టేకెన్ టు కంట్రోల్ ఇట్. సో ఇది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది కదా. డిక్లైనింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ పూర్ ఇంపోర్ట్స్, పూర్ ఏం కాదు కదా, ఎక్స్పోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఇంపోర్ట్సే కొంత బెటర్గా ఉన్నాయి అని చెప్పాడు, గుర్తుందా? సో ఇది కూడా రాంగ్ అవుతుంది, అంటే నన్ ఆఫ్ దీస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, ఈ డిక్లైనింగ్ మనం ఏమనుకుంటాం, రెండు డిక్లైనింగే కదా అనుకుంటాం, కానీ పూర్ కాదు ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే ఇంపోర్ట్స్ బెటరే కదా. సో అందువల్ల అది రాంగ్ అవుతుంది. నన్ ఆఫ్ దీస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు ప్యాసేజ్ని చాలా బాగా అర్థం చేసుకోగలిగితేనే మీరు ఆన్సర్ చేయగలరు. తర్వాత చూస్ ద వర్డ్ దట్ ఈస్ సిమిలర్ టు ద వర్డ్ సాంబర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో సాంబర్ అంటే బేసిక్గా నిద్రపోవడాన్ని మనం సాంబర్ అంటాం జనరల్ మీనింగ్లో. అయితే మనం నేర్చుకున్నటువంటి కాంటెక్స్ట్లో సాంబర్ యొక్క కాంటెక్చువల్ మీనింగ్ ఏంటి? కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ అనేది రీడింగ్ కాంప్రిహెన్షన్లో చాలా అవసరం. ఓకే, సో ఏమవుతుందమ్మా? సాంబర్ పేస్ అంటే చాలా డర్టీ. ఓకే, మోడెస్ట్, డెరోగేటరీ, మర్కీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఉన్న ఆప్షన్స్లో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా? సాంబర్, మర్కీ. ఓకే, మిగతావన్నీ నెగిటివ్. లూమినస్ పాజిటివ్, సటిల్ పాజిటివ్, మోడెస్ట్ పాజిటివ్, డెరోగేటరీ అనేది రిమార్క్స్. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు. సో మర్కీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్? ఓకే, ఏమంటున్నాడమ్మా? ట్రూ అంటున్నాడు. ఇది చాలా జాగ్రత్త. ట్రూ ఆ ఫాల్స్ అంటున్నాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, చూడండి జాగ్రత్తగా. జూన్స్ టాలీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ వాజ్ ద లోయెస్ట్ ఇన్ ద లాస్ట్ 8 months. కరెక్టే కదమ్మా? జూన్స్ టాలీ అంటే నంబర్,
ఎక్స్పోర్ట్ యొక్క నెంబర్, ఓకే, ఎంత వచ్చింది అన్నది వాల్యూ. ఐటీ మేజర్స్ ఆర్ పెసిమిస్టిక్ అబౌట్ దేర్ ఎర్నింగ్స్ ఫర్ ద అప్కమింగ్. పెసిమిస్టిక్ అని చెప్పలేదు, కొంచెం అటు ఇటుగా ఉంది. ఓకే, దే ఆర్ నాట్ ష్యూర్, అన్ష్యూర్ కదా అక్కడ. సో పెసిమిస్టిక్ అనే పదాన్ని ఎక్కడ వాడలేదు. ఓకే, అంటే అంత క్లియర్గా లేరు అని చెప్పారు, కానీ పెసిమిస్టిక్ అని ఎక్కడ వాడలేదు. ది యూఎస్ సెక్రటరీ ఫీల్స్ దట్ గ్లోబల్ రెసిస్టెన్స్ కెన్ బి అవాయిడెడ్ డ్యూ టు సమ్ పాజిటివ్ సైన్స్. ఓకే, పాజిటివ్ సైన్స్ అని చెప్పాడా, మనం ఓవర్కమ్ చేయొచ్చు అన్నాడు. ఓకే, అవాయిడెడ్ అన్నాడు చూసారా, ఇక్కడ అవాయిడెడ్ అని డైరెక్ట్గా మనకు వాడలేదు. ఓకే, రివర్ట్ అని ఏదో వాడాడు ఒక పదం. ఓకే, దట్ కెన్ బి అవాయిడెడ్ అనే మీనింగ్ వస్తుంది, కానీ అవాయిడ్ అని డైరెక్ట్గా వాడలేదు. ఓకే, డ్యూ టు సమ్ పాజిటివ్ సైన్స్, ఇది సరిపోలేదు. డ్యూ టు సమ్ పాజిటివ్ సైన్స్ అనేది కాదు. అంటే స్టేట్మెంట్ 1 విల్ బి ద కరెక్ట్. అంటే ఏమవుతుందమ్మా, అవుతుంది ఆన్సర్ ఏ అవుతుందా, ఓన్లీ 1 కదా. సో ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత అయితే మీకు 8 మార్క్స్కి ఎన్ని వచ్చాయన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో సీరియస్గా ఉంటే మీకు ఎగ్జామ్ చాలా ఈజీ అవుతుంది, రైట్. సో వొకాబులరీ చూద్దాం ఫాస్ట్గా. సబ్వర్ట్ అన్నాడు. సబ్వర్ట్ అన్నది వర్బ్ అమ్మ, సబ్వర్షన్ అన్నది నౌన్. సబ్వర్ట్ వర్బ్, సబ్వర్షన్ నౌన్. ద రెబల్ ఆర్మీ ఈజ్ అటెంప్టింగ్ టు సబ్వర్ట్ ద గవర్నమెంట్. అంటే దాన్ని ఏం చేయాలనుకుంటుంది, డీస్టెబిలైజ్ చేయాలనుకుంటుంది, దాన్ని ఓకే తీసివేయటం. ఓకే, సబ్వర్ట్ అంటే అర్థం ఏంటి, సబ్ అంటే కిందకి, కిందకి తొక్కేయటం, అంటే దాన్ని పక్కకి తీసేయటం, దాన్ని పడగొట్టడం అని చెప్పడం. ఓకే, అండర్మైన్ ద పవర్ అథారిటీ, చూసారా, దాన్ని తొలగించడం, దాన్ని పడగొట్టడం. ఓవర్త్రో కావచ్చు, డీస్టెబిలైజ్ కావచ్చు, టాపల్ కావచ్చు, ఇవన్నీ వర్బ్స్. దేన్నైనా మనం తొలగించే ప్రయత్నం చేయడం, ఉన్నదాన్ని ఉన్న పొజిషన్ నుంచి దాన్ని తీసేయటం. ఓకే, పడగొట్టడం అని చెప్తాం ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే, దట్ ఈస్ సబ్వర్ట్. తర్వాత రిసెంట్మెంట్, ఎంఈఎన్టీ కదా, సో నౌన్ అవుతుంది. సో రిసెంట్మెంట్ అంటే యాంగర్ అని చాలాసార్లు మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో రిసెంట్మెంట్ మీన్స్ మీకు నచ్చనిది మీ చేత చేసే ప్రయత్నం చేయడంలో మీకు కోపం ఏదైతే వస్తుందో దాన్ని మనం రిసెంట్మెంట్. ఫీలింగ్ ఆఫ్ యాంగర్ బికాజ్ యూ హ్యావ్ బీన్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ సంథింగ్ దట్ యూ డు నాట్ లైక్. మిమ్మల్ని ఫోర్స్ చేయడం, ఇది లైక్ చేయాలని ఫోర్స్ చేయడం, మీకు అది నచ్చదు కానీ మిమ్మల్ని ఫోర్స్ చేయడాన్ని మీరు, అప్పుడు మీకు వచ్చే ఫీలింగ్నే రిసెంట్మెంట్ అంటాం. ఓకే, మీకు నచ్చని దాన్ని మీ చేత బలవంతంగా చేసేటప్పుడు వచ్చే కోపాన్ని మనం రిసెంట్మెంట్ అంటాం. దిస్ డెసిషన్ హ్యాస్ కాస్డ్ రిసెంట్మెంట్ అమాంగ్ సమ్ టీచర్స్. ఓకే, ఆ డెసిషన్ వల్ల చాలామంది టీచర్స్కి కోపం వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఫోర్స్ చేశారు చేయమని, రైట్. సో దట్ ఈస్ యువర్ రిసెంట్. బిట్టర్నెస్ అనొచ్చు, ఇండిగ్నేషన్ అనొచ్చు, పిక్ అనొచ్చు, ఇరిటేట్ చేయడం. ఓకే, ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది, మీకు నచ్చంది చేయమని చెప్పేటప్పుడు. సో దట్ ఈస్ యువర్ రిసెంట్మెంట్. లెజిటిమేట్, ఇది అందరికీ బాగా తెలిసిన వర్డే కదా. లెజిటిమేట్ అంటే ఏంటి, లీగల్, సంథింగ్ విచ్ ఈస్ లీగల్. ఓకే, ద ఆర్మీ మస్ట్ గివ్ పవర్ బ్యాక్ టు ద లెజిటిమేట్ గవర్నమెంట్. ఓకే, లెజిటిమేట్ అంటే లీగల్గా వచ్చినటువంటి గవర్నమెంట్ని మనం లెజిటిమేట్ అంటాం. అంటే లాఫుల్, న్యాయపరంగా, ఆథరైజ్డ్, ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. అలౌడ్ బై లా, లా ఏదైతే అలౌ చేస్తుందో దాన్ని మనం లెజిటిమేట్. దాని ఆపోజిట్ ఏమవుతుందమ్మా, ఇల్లెజిటిమేట్ అవుతుంది. ఓకే, సో లెజిటిమేట్ అనేది యాడ్జెక్టివ్గా వాడతాం, రైట్. ఫోర్త్, ఆంథ్రపోమార్ఫసైజ్, ఇది వర్బ్ అమ్మా. ఎందుకు, ఐఎస్ఈ అనే సఫిక్స్ మనకి కనిపిస్తే అదేమవుతుందమ్మా, వర్బ్ అవుతుంది కదా. ఆంథ్రపోమార్ఫైజేషన్ అన్నా అనుకోండి, అది నౌన్ అవుతుంది. మార్ఫో అంటే షేప్ కదా, మార్ఫ్ అంటే షేప్ ఆర్ సైజ్, మార్ఫ్. ఆంథ్రోపో ఈజ్ హ్యూమన్. చూసారా, వర్డ్ని డిసెక్ట్ చేయండి. పోస్ట్ మార్టం, ఆంథ్రోపో ఈజ్ హ్యూమన్ అండ్ మార్ఫ్ ఈజ్ సేజ్ ఆర్ షేప్ ఆర్ సైజ్. ఐజ్ అన్నది వర్బ్ యొక్క సఫిక్స్. సో ప్రాబ్లమ్స్ కెన్ డెవలప్ వెన్ పీపుల్ ఆంథ్రపోమార్ఫైజ్ దేర్ పెట్స్. అంటే పెట్స్ని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పెంపుడు జంతువుల్ని వాళ్ళు మనుషుల్లాగా ట్రీట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని చెప్తున్నాడు. టు షో ఆర్ ట్రీట్ అన్ యానిమల్, గాడ్ ఆర్ ఆబ్జెక్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యూమన్ ఇన్ అపియరెన్స్, క్యారెక్టర్ ఆర్ బిహేవియర్. అంటే ఒక యానిమల్ని కావచ్చు, ఓకే, దేవుణ్ణి కావచ్చు, ఆబ్జెక్ట్ని కావచ్చు, మరి మనిషిలాగా ట్రీట్ చేయటం. ఓకే, సో హ్యూమన్ లైక్ హ్యూమనాయిడ్. ఓకే, దాన్ని మనం ఆంథ్రపోమార్ఫసైజ్ అంటాం. ఆంథ్రపోమార్ఫిక్ అడ్జెక్టివ్. ఓకే, అర్థమైంది కదా. సో ఆంథ్రోపో అంటే హ్యూమన్, మ్యాన్ కైండ్, మార్ఫ్ ఈస్ షేప్ ఆర్ సైజ్, దట్ ఈస్ మార్ఫ్. తర్వాత అఫీషియస్, ఓయుఎస్,
ఇది యాడ్జెక్టివ్. చాలామందికి కన్ఫ్యూజింగ్ పేర్ ఆఫ్ వర్డ్స్లో అఫీషియల్, అఫీషియస్ ఈ రెండు చాలా. అఫీషియల్ అనేది యాడ్జెక్టివే, పారోనిమ్స్ అంటాం వీటిని. అయితే అఫీషియస్కి అఫీషియల్కి తేడా ఏంటంటే అఫీషియల్ అనేది కొంచెం హుందాగా, అఫీషియల్స్ అంటాం కదా, అఫీషియల్ అంటే సెరిమోనియస్, అకేషనల్గా, చాలా గౌరవప్రదమైనది అఫీషియల్. అఫీషియస్ అంటే ఊరికనే మనం ఎక్కడ కూడా అడగకుండానే మనకు సలహాలు ఇవ్వడం కానీ కొంచెం అతి చేయడం, దట్ ఈస్ కాల్డ్. అంటే ఊరికనే ఇంటర్ఫియర్ అవ్వడం, వాళ్ళు ఏదో గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి మనకి అడ్వైజ్ ఇవ్వడం, ఓకే, మన మీద ఏదో అధికారాన్ని పెత్తనాన్ని చెలాయించేలాగా యాక్ట్ చేయడాన్ని మనం అఫీషియస్ అంటాం. ఓకే, మనం ఎవరినైనా అఫీషియస్ అంటాం అంటే ఏంటి, వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు, మనం అడగకుండానే మనకు సలహాలు ఇస్తున్నారు. ఓకే, మై బ్రదర్ ఇన్ లా ఈజ్ సో అఫీషియస్ అంటే నెగిటివ్ కదా. అఫీషియస్ దట్ హీ క్యాన్ బి అన్బేరబుల్, అతన్ని ఏమాత్రం మనం భరించలేనంత మెడిల్సమ్ అంటాం. మెడిల్సమ్ అంటే బాగా ఇంటర్ఫియర్ అయ్యే వ్యక్తి. ఓకే, మనం అడగకుండానే మనకి ఏదో తను గొప్పని ప్రూవ్ చేసుకోవడానికి మనకి సలహాలు ఇచ్చే వ్యక్తి. ఓకే, అన్వాంటెడ్ సర్వీసెస్ హెల్ప్ ఆర్ అడ్వైస్. అన్వాంటెడ్ అంటే మనకు అవసరం లేదు, మనం అడగలేదు, అయినా కూడా మనకి హెల్ప్ చేద్దాం, అడ్వైజ్ ఇచ్చేద్దాం అని యాక్ట్ చేసే వ్యక్తి మనం అఫీషియస్ అంటాం. ఓకే, అబ్జెక్షనబ్లీ అగ్రెసివ్ ఇన్ ఆఫరింగ్. సో ఇంట్రూజివ్, నోజీ, అబ్స్ట్రూసివ్. నోజీ అంటే ఏంటి, ముక్కు దూర్చడం, తల దూర్చడం అంటాం కదా, తల దూర్చడం నోజీ. అబ్ట్రూజివ్ ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇంటర్ఫియర్ అవ్వడం. వ్యానిటీ, వ్యానిటీ అంటే చాలా గర్వం, దర్పం అంటాం కదా, సో అదొక నెగిటివ్ నౌన్ అమ్మ. వ్యానిటీ అంటే ఏంటంటే ఊరికనే మీకున్నటువంటి షో ఆఫ్ చేయడం. ఓకే, అంటే మీరు కాని దాన్ని మీరు ప్రదర్శించాలని ట్రై చేయడం. ఓకే, మీకు నిజంగా అది కాదు కానీ మీరు అది అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయడం. మీరు జనరల్గా తమ్ముడు సినిమా చూసారా, పవన్ కళ్యాణ్, అందులో తను చాలా రిచ్ పర్సన్ లాగా తను ప్రొజెక్ట్ చేద్దాం ట్రై చేస్తుంటాడు. ఓకే, సో అది వ్యానిటీ అనమాట. అంటే మీరు కాని దాన్నే కానీ మీరు గొప్ప పొజిషన్లో ఉన్నట్టుగా అక్కడ బిల్డప్ ఇవ్వడం. ఓకే, సో దట్ ఈజ్ అమ్మో 1వ తారీఖు తెలుసా. సో ఆ మూవీలో కూడా సురేష్ క్యారెక్టర్ వ్యానిటీ అనమాట. ఓకే, హీ వాంట్స్ ద జాబ్ ప్యూర్లీ ఫర్ రీజన్స్ ఆఫ్ వ్యానిటీ, అంటే దర్పాన్ని ప్రదర్శించడానికి మాత్రమే. ఓకే, ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ టూ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ అపియరెన్స్ ఆర్ అచీవ్మెంట్స్. ఓకే, అపియరెన్స్ అంటే మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి. ఓకే, మనం మంచిగా అవతల వ్యక్తికి మనం చాలా రిచ్ లాగా కనబడాలి అనే ఇంటెన్షన్ తప్ప మనం గ్రోత్ అవ్వాలి, నేర్చుకోవాలి అటువంటి యాటిట్యూడ్ కాదు. జస్ట్ బయటికి మాత్రం మనం చాలా రిచ్, ఓకే, మంచి కాస్ట్లీ బైక్ తీద్దాం, కాస్ట్లీ కార్ తీద్దాం, ఓకే, సంపాదించుకోవాలనే యాటిట్యూడ్ ఉండదు. ఓకే, జస్ట్ డిస్ప్లే, దట్ ఈస్ కాల్డ్ వ్యానిటీ. కన్సీట్, ఎఫెక్టేషన్, హాటినెస్ ఇవన్నీ చాలా గర్వం, దర్పంతో కూడు గర్వం అంటాం. దర్పం కూడా కొంచెం పాజిటివ్ వర్డ్ కానీ గర్వం అనేది చాలా నెగిటివ్ కదా. ఎఫెక్టేషన్ అంటే ఏంటి, నటించడం, మీరు కాని దాన్ని మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవటం. కన్సీట్ అంటే విపరీతమైనటువంటి గర్వం. కన్సీట్ అన్నా హాటీ అన్నా HAUGHTY, హాటీ అన్నది యాడ్జెక్టివ్ అవుతుందమ్మా. ఓకే, హాటీనెస్ అన్నది నౌన్ అవుతుంది. ఓకే, చాలా ఎలాబరేట్గా చెప్తున్నాం అమ్మా, దీన్ని మీరు దయచేసి ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి, తెలియని వాళ్ళకి తెలియపరచండి. కూ అన్నాడు. కూ అంటే ఏంటంటే జనరల్గా ఒక మిలిటరీ ఒక గవర్నమెంట్ని ఓవర్త్రో చేసి ఒక ఆర్మీ పవర్లోకి రావటాన్ని అంటే రూల్ చేయడాన్ని మనం కూ అంటాం. ఓకే, సో ఓవర్త్రో, రెబెలియన్, ఇన్సర్జెన్సీ ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. ఇన్సర్జెన్సీ అంటే అర్థం ఏంటి, అక్కడ స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ లేకపోవడం, ఒక ఆర్మీ వచ్చి పవర్ని తీసుకోవటం. ఓకే, ఎ సడన్, ఇల్లీగల్, ఆఫెన్ వైలెంట్ టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ పవర్ ఎస్పెషల్లీ బై పార్ట్ ఆఫ్ ఎన్ ఆర్మీ. అంటే ఒక గవర్నమెంట్ని కూలద్రోసి వాళ్ళు పవర్లోకి వచ్చే ప్రయత్నం చేయడం, ఎస్పెషల్లీ ఒక ఆర్మీ వస్తే దాన్ని మనం మిలిటరీ కూ అంటాం. కూ అనాలి. ఓకే, కూ ఇది ప్రొనౌన్సియేషన్ అనమాట, కూ. ఓకే, తర్వాత క్రాక్ డౌన్ అంటే అణచివేత అంటాం. ఓకే, ఎప్పుడైనా కొన్ని అథారిటీస్ ఏమైనా తప్పులు చేస్తే అణచివేయడానికి కొన్ని స్టెప్స్ ఆఫ్ మెజర్స్ని, చర్యలను తీసుకుంటుంది కదా, దాన్ని మనం క్రాక్ డౌన్ అంటాం. సప్రెషన్, ఎరాడికేషన్, రిప్రెషన్, అణచివేయటం. ఓకే, వాళ్ళు చేసినటువంటి నెగిటివ్స్ని అణచివేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని చర్యలు తీసుకోవడాన్ని మనం క్రాక్ డౌన్ అంటాం. దేర్ హ్యాస్ బీన్ అ సిరీస్ ఆఫ్ గవర్నమెంట్ క్రాక్ డౌన్స్ ఆన్ సేఫ్టీ ఇన్ ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్లో ఉండే భద్రతను ఉద్దేశించి గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని చర్యలనే మనం క్రాక్ డౌన్స్ అంటాం. ఓకే, అణచివేత. సిచ్యువేషన్ ఇన్ విచ్ సమ్వన్ స్టార్ట్స్ టు డీల్ విత్ బ్యాడ్ ఆర్ ఇల్లీగల్ బిహేవియర్ ఇన్ ఏ మోర్ సివియర్ వే. చాలా కఠినంగా అమలు పరచడాన్నే ఎస్పెషల్లీ బ్యాడ్ ఆర్ ఇల్లీగల్ బిహేవియర్.
దానికి వ్యతిరేకంగా మనం అణచివేయటాన్ని మనం ఏమంటాం, క్రాక్ డౌన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. సో దీని నుంచి మీరు చాలా మంచిగా విషయాలు నేర్చుకోండి, బాగా రివిజన్ చేయండి, ఇంగ్లీష్ మీద భయాన్ని పోగొట్టుకోండి, అనవసరమైనటువంటి ఓకే షార్ట్ కట్స్ని వెతకొద్దమ్మా. ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఒక లాంగ్వేజ్, అది ఒక సబ్జెక్ట్ కాదు. అది నేర్చుకోవాలంటే కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అయితే మీరు అవలంబించేటువంటి మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు వ్యక్తులు లేక చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ మీద ఒక కంప్లీట్ క్వాంట్ రీజనింగ్ వస్తే చాలు గెట్ ఇన్ అయిపోవచ్చు. ఓకే, ఇంగ్లీష్తో మీరు స్కోరింగ్ బాగా ఎక్కువ చేసుకోవచ్చు, మీ స్కోర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీకు డ్రీమ్ పోస్ట్ని కూడా మీరు కైవసం చేసుకోవచ్చు. సో దయచేసి దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ అయ్యేటట్టు మనం ఈ సెషన్ని తయారు చేస్తున్నాం. ఎస్ఎస్సి వాళ్ళు కూడా క్యూరేటెడ్. సో ఇవన్నీ మీరు బాగా ఉపయోగించుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో మీ యొక్క కమెంట్స్ని మెన్షన్ చేయండి. సో మళ్ళీ రేపు కొత్త కంటెంట్తో, కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్ టు IACE. టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.